సార్ అసలు ఓషో చెప్పింది ఏంటి, మనం అర్థం చేసుకుంది ఏంటి? ఇది ఓషోనా? ఓషో గారు చెప్పింది ఏంటి మన ఇండియన్స్కి? అంటే స్టార్ట్ అయిందా? నార్మల్ చెప్తున్నా. నువ్వు చెప్పకేమి అంటే ప్రిపేర్ చేయకు, తెలియకపోతే తెలియదని చెప్తా, హాయి ఉంటుంది. ఓకే సార్. ఇదేం ఎగ్జామ్ కాదు, టెస్ట్ కాదు. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్. ఈరోజు మనతో పాటు ఒక ఆత్మ దర్శనాన్ని పొందిన ఆత్మ జ్ఞాని మనతో పాటు ఉన్నారు. చాలామందిని ప్రభావితం చేసిన వ్యక్తి తన రచనల ద్వారా, తన మాటల ద్వారా. కాంత్రీసా గారు. కాంత్రీసా గారిని అడిగి మనకున్న ఆత్మ అంటే ఏంటి, ఓషో చెప్పింది ఏంటి, మాంసాహారం గురించి, ఇలా అనేక ప్రశ్నలు అడిగి సార్ని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్కారం సార్, ఓషో గారు చెప్పింది ఏంటి, మనకి అర్థమైంది ఏంటి? ఓషో తన జీవితకాలం మొత్తంలో దాదాపు 25,000 గంటలు మాట్లాడాడని మనకు చెప్తారు. సో అందులో మనం ఓషో చెప్పింది వెతకడం చాలా కష్టం. ఓకే. కానీ ఎవరైతే ఓషోని సమగ్రంగా విన్నారో వాళ్ళు చెప్పగలరు. ఓకే. నా జీవితంలో ముగ్గురిని నేను ఒక తులనాత్మక అధ్యయనం లాగా చాలా శ్రద్ధగా స్టడీ చేశాను. అందులో ఓషో ఒకరు, కృష్ణమూర్తి ఒకరు, తర్వాత రమణ మహర్షి ఒకరు. వీళ్ళని ఎంచుకోవడానికి రీజన్ ఉంది. ఓకే. సో ఓషో లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన అంశాలు లాంటివి చాలామంది చెప్పారు. రమణ మహర్షి లాగా కొందరు చెప్పారు. అంటే కొందరు మౌనాన్ని ఆశ్రయించారు, కొందరు వాళ్ళ గురించి చెప్పారు, కొందరు వేరే వాళ్ళ గురించి చెప్తూ కంపారిటివ్ అండర్స్టాండింగ్ ఇచ్చారనమాట. ఓకే. సో ఓషో ఈ థర్డ్ కేటగిరీలోకి వస్తాడు. సో ఓషో ఏమిటి, అతని చుట్టూ ఉన్న కాంట్రవర్సీస్ ఏమిటి, అతను పెట్టిన ఆశ్రమం ఏమిటి, అతను ఆధ్యాత్మికత అనే పేరుతో తొక్కిన కొత్త పోకడలు ఏమిటి, ఇవన్నీ పక్కన పెడితే మనిషిని ఆలోచింపజేసిన వ్యక్తి. అప్పటి వరకు స్పిరిచువాలిటీ అనేది ఓన్లీ కొందరికి మాత్రమే సంబంధించింది అన్న ఒక మిత్ని బ్రేక్ చేసినవాడు. ఓకే. నువ్వు భూమి మీద ఉన్నావు అంటే నీకు ఆకలి ఉంది, నిద్ర ఉంది, మైథునం ఉంది. అట్లాగే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కూడా ఉండే ఉంటుంది. అది ఒక ప్రత్యేకమైన తిథి, వారము, నక్షత్రంలో పుట్టినవాడు ఒక రాజుకి మాత్రమే సంబంధించింది కాదు. ఏదైతే సార్వజనీనమై ఉందో, ఏదైతే అందరికీ అందుబాటులో ఉన్నదో దానికి ఒక పర్యాయవాచి స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అనేది ఒక ఉద్యోగం కాదు, స్పెషల్గా పర్సీవ్ చేయడానికి. ధ్యానం అనేది ఒక జాబ్ కాదు, ఎవ్రీడే 1 hour జాబ్ ధ్యానం చేస్తాను, అట్లాగే 8 hours జాబ్ చేస్తాను, ఒక 1 hour సంసారం చేస్తాను. ధ్యానము జీవన విధానం. ఓకే. ఈ స్థితి అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలనేది తన మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు రకరకాల ఫిలాసఫర్స్. అసలు నాకు తెలిసి రజనీష్ ఇంట్రడ్యూస్ చేసినంతమంది ఫిలాసఫర్స్ కానీ, లేకపోతే ఇంటెలిజెన్షియా కానీ, ఆథర్స్ కానీ ఇంకెవరు ఆ ప్రయోగం చేయలేదు. ఎందుకంటే స్వతహాగా అతను ఒక ప్రొఫెసర్ అయ్యుండి అతనికి ఇష్టం మాట్లాడడం. కొన్నిసార్లు జోక్ కూడా చేశాడు, మీరు ఎవరు లేకపోయినా నేను వచ్చి కూర్చొని మాట్లాడతానేమో అన్నాడు. రెండోది ఇంకొకసారి ఎట్లా కూడా చెప్పాడు, త్వరగా రండి ఎందుకంటే నేను త్వరలో మాట్లాడడం ఆపేస్తానేమో అన్నాడు. సో హీ మేడ్ యూ థింక్. అతను హుందాగా చెప్పాడు, నేను సుత్తి తీసుకొని అందరి మీద దెబ్బలేస్తున్నాను. ఎందుకు? ఆధ్యాత్మికతకి నమ్మకానికి సంబంధం లేదు. నమ్మకం ఉన్న చోట ఆధ్యాత్మికత లేదు, ఆధ్యాత్మికత ఉన్న చోట నమ్మకం లేదు. ఇది ఓషో యొక్క కోర్. ఇది ఒక డైమెన్షన్. మతం అన్నది నమ్మకానికి సంబంధించింది కాబట్టి మతం అక్కర్లేదని చెప్తున్నాడు. ధర్మం నమ్మకం కాదు. ఇప్పుడు ఒక భార్య తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది, ఒక స్టూడెంట్ తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఇక్కడెక్కడ నమ్మకాలు లేవు. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్, దేర్ డ్యూటీస్, దే ఆర్ యాక్టింగ్ అపాన్. తర్వాత దేవుడు అనే కాంటెక్స్ట్లో ఏం చెప్పాడు, ఐ హ్యావ్ సర్చ్డ్ ఎవ్రీ నోక్ అండ్ కార్నర్ ఫర్ గాడ్, హీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి అక్కడ తాగకుండా గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ బట్ ద ప్రజెన్స్ అన్నాడు. సో ప్రజెన్స్ అనే పదానికి మనం తెలుగులో ఒకవేళ అర్థం వెతికితే సమక్షమ. సో దైవం అన్నది ఒక వ్యక్తిలో వెతక్కు, ఒక ఊరిలో వెతక్కు. మన వేదం చెప్తుంది, మన శాస్త్రం చెప్తుంది, మన పురాతన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి, దైవం సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే అంతటా ఉన్నది. ఈ అంతటా ఉన్నది అన్న మాటలో నీవు ఉన్నావా లేదా? సో అంతటా ఉన్న దాంట్లో నీవు భాగమై ఉన్నావు. నీవు భాగమై ఉన్నప్పుడు నువ్వు ఎందుకు సెర్చ్ చేస్తున్నావు? సో సర్చింగ్ ఎండ్ చేయి. అంతటా ఉంది. ఈ అంతటా ఉంది అనే దానికి ఒక వ్యాఖ్య ఏమిటంటే నిరంతరత అని.
ఏదైతే నిన్ను జీవించేలా చేస్తుందో దానికి పర్యాయవాచి దైవం అని పేరు. అంటే ఈ క్షణం నువ్వు బతుకుంటానికి ఏది కారణమో అదంతా దైవం. ఈ క్షణం నిన్ను బాధ పెట్టేదంతా ప్రపంచం, నువ్వు క్రియేట్ చేసుకున్న పెంట. అందుకని లివ్ లెస్ ఇన్ ద మైండ్, మోర్ ఇన్ ద హార్ట్. ఇట్లా సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్. దాంతోపాటు గొప్ప గొప్ప గురువుల్ని అట్లా జెన్ తీసుకుంటే బొక్కుజు అంటాడు, లేకపోతే రింజాయ్ అంటాడు, తర్వాత ఇక్కు అంటాడు, ఆ తర్వాత సూఫీ వస్తే బాయజిద్ అంటాడు, రూమి అంటాడు, ఆ తర్వాత మళ్ళా టిబెటియన్ ట్రెడిషన్కి వస్తే మార్ప, మిలరేప, తిలోప, నరోప ఈ ట్రెడిషన్ చెప్తాడు. ఆ తర్వాత వెస్టర్న్ ఫిలాసఫర్స్ వస్తే జిన్ పాల్ సాత్రే, లేకపోతే అయాన్ రాండ్ పియర్దీలు, తర్వాత ఫ్రెడ్రిక్ నీషే, లేకపోతే సో మెనీ ఫిలాసఫర్స్ ఇంట్రడ్యూస్ చేశాడు, ఇంక్లూడింగ్ మ్యాథమెటిషియన్స్, రామానుజన్ కావచ్చు. బట్ హీ హ్యాస్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ రమణ మహర్షి. ఓకే. హీ క్రిటిసైజ్డ్ ఎవ్రీ పర్సన్ ఎక్సెప్ట్ రమణ మహర్షి. ఓకే. దానికి కారణం ఏంది? సత్యం అట్లా ఉంటుందండి, దానికి డెకరేషన్ అక్కర్లేదు. ఒక మామిడి పండు ఉంది, అడవిలో అద్భుతమైన చెట్టు ఉంది, దానికి ఎందుకండి మేకప్? అది బాగానే ఉంది. సో నేను బాగున్నాను అని తెలుసుకోవడం సత్యం. సో ఇట్లాంటి విషయాల్ని మొత్తం అది ఒక వరద. ఓకే. కొందరు తప్పు నేర్కున్నారు, కొందరు సెక్స్ నేర్కున్నారు, కొందరు ఆశ్రమంలో ఉన్న బిజినెస్ నేర్కున్నారు, కొందరు కాంట్రవర్సీ నేర్కున్నారు. చాలా తక్కువ మంది ఓషో చెప్పిన సత్యాన్ని నేర్కున్నారు. సో ఏ వ్యక్తి సమగ్రంగా ఒక ప్రపంచానికి నచ్చే అవకాశం లేదు. ఓకే. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ సార్, నాకు ఇది మీరు చెప్పగలరని అడుగుతున్నా. సెక్స్ అనేది ఆత్మల స్థాయిలో జరగాలి అనే డెఫినేషన్ అంటే ఏంటి అసలు? అది ఎవరు చెప్పారు? భౌతికంగా ఓషో గారు చెప్పారు, మానసికంగా అంటే భౌతికంగా. ఇది కాంటెక్చువల్. ఇప్పుడు ఓషో అనేవాళ్ళు లేకపోతే అసలు మనకు దాని గురించి ఏమి తెలియదన్నా. ఇప్పుడు ఆకలి గురించి ఎవడో ఎందుకు చెప్పాలి? ఏది మనలో నిరంతరం ఉందో దాని గురించి మనం చెప్పాలి. ఓకే. ఏది మనలో లేదో అది వేరేవాడు చెప్తాడు. ఓకే. అంటే దాన్ని కరెక్ట్, అది నీవు చూడు, అది నీలో ఉంది కాబట్టి నువ్వు దాన్ని టెస్ట్ చేసి చూడు. ఓకే. ఒక యవ్వనంలో లవ్ చేసుకున్నప్పుడు 2 శరీరాలు లవ్ చేసుకుంటాయి. కొంత అనుభవం వచ్చిన తర్వాత 2 మనసులు లవ్ చేసుకుంటాయి. ఇంకా అనుభవం వచ్చిన తర్వాత 2 బీయింగ్స్ కలిసి ఉంటారు అంతే. ఇట్స్ కాల్డ్ ప్లాటోనిక్ లవ్. సో ఇట్ ఈస్ అప్ టు యూ. అందుకే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏజ్లో ప్రేమలో పడ్డవాడికి అక్కడ శృంగారం ఒక ప్రధాన రోల్ ప్లే చేస్తుంది ఆబ్వియస్గా, బికాస్ బోత్ బాడీస్ ఆర్ ఇన్ లవ్. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క ఇంటెలిజెన్సు, ఆ వ్యక్తి యొక్క టాలెంటు, ఆ వ్యక్తి ఇవేం అక్కర్లే. ఫిజికల్ రియాలిటీ బాగుంది, ఆ ఫిజికల్ రియాలిటీస్ ఒకదాన్ని ఒకటి పట్టుకొని అటు ఇటు దొరుకుతాయి. అట్లా దొరికిన తర్వాత తెలుస్తుంది బాడీలో ఏం లేదు. చాలా అందంగా ఉంది కానీ మనసు బాగాలేదు, మాట తీరు బాగాలేదు, బిహేవియర్ బాగాలేదు. షీ డజంట్ నో హౌ టు రెస్పెక్ట్ ద అదర్, హీ డజంట్ నో హౌ టు రెస్పెక్ట్ ఉమెన్. వాడు అందంతో నాకు అవసరం లేదు. అందం అంటే శరీర పరిధి దాటి నువ్వు ఫస్ట్ టైం క్వాలిటీస్ని చూస్తున్నావు. మళ్ళీ క్వాలిటీస్లో కూడా మన డిస్క్రిపెన్సీస్ వస్తాయి. ఆ తర్వాత తెలుస్తుంది అసలు క్వాలిటీస్ అక్కర్లేదు, అందం అక్కర్లేదు, ఉంటే చాలు. మిమ్మల్ని ఇక్కడికి వచ్చే ముందు ఒక కుక్క ఇక్కడికి వచ్చి పడుకుంటుంది, దాన్ని ఎవరు ఇన్వైట్ చేయరు, అదే వస్తుంది. దానికి కారణం ఏందని నా బిడ్డ అడిగితే ఎక్కడ హాయిగా ఉంటే అక్కడికి వస్తుంది ప్రకృతి. అంతే. చిన్నపిల్లలు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి రారు. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి హాయిగా ఉంటుందో అట్లాంటి వాళ్ళ వైపు చేతులు చాచుతారు. అంతే. మనం అడవికి వెళ్తాం, చిన్న మొక్క దగ్గర ఎందుకు కూర్చుంటాం, పెద్ద చెట్టు దగ్గర ఎందుకు కూర్చుంటాం అంటే ఆ పెద్ద చెట్టు కింద హాయిగా ఉంటుందని నీ శరీరానికి తెలుసు, నీ మనసుకు తెలుసు. అట్లా ఎవరి సమక్షంలో ఉంటే అప్రయత్నంగా నువ్వు హాయిగా ఉంటావో అది మన లైఫ్ పార్ట్నర్ అవ్వాలి. అది కొన్నిసార్లు మనిషి అయితే దాన్ని భార్య అదే భర్త అన్నాం, కొన్నిసార్లు ఇంకోటి అయితే అమ్మ అన్నాం, ఇంకోటి అయితే స్నేహం అన్నాం. సో నిరంతరం ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వెళ్తున్నాం, ఒక హాయి నుంచి ఇంకో హాయికి ట్రావెల్ చేస్తున్నాం. అట్లాంటి వ్యక్తికి లైఫ్ అర్థమైందని అర్థం. వాడు ఏకాంతంగా ఉంటే హాయిగా ఉన్నాడు, ఈ గదిల మధ్య ఈ గది బాగుంది. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ హాయిగా ఉంది. తర్వాత భార్య దగ్గరికి వెళ్ళాడు, అక్కడ హాయిగా ఉంది. ఆ తర్వాత ఒక పుస్తకం పట్టుకున్నాడు, హాయిగా ఉంది. తర్వాత ప్రకృతిలోకి వెళ్ళాడు, హాయిగా ఉంది. నదిలో తడిచాడు, హాయిగా ఉంది. సో జీవితం అంతా హాయిగా కొనసాగుతుంది. అంటే కాన్ఫ్లిక్ట్ లెస్ లైఫ్ కోసం మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. మంచి వెహికల్ కావాలండి అంటున్నాడు, ఎందుకంటే ఎక్కడ ఆగిపోని వెహికల్ అని అడుగుతున్నాడు. ఏ నెట్వర్క్ మంచిది అని అడుగుతున్నాడు. ఎందుకు? ఏ నెట్వర్క్ మంచిదంటే ఏ నెట్వర్క్ అయితే ఎప్పుడూ అంతరాయం లేకుండా ఉంటుందో అని. మరి ఎవరిది మంచి మైండ్ అంటే కాన్ఫ్లిక్ట్ లేని మైండ్. ఎవరి సమక్షంలో ఉంటే నీకు అంతరాయం కలగదో అట్లాంటి దానికోసం ఎదుగుతున్నాడు మనిషి.
కానీ 99% ఫెయిల్డ్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే వెతికేవాడు ప్రిజుడిస్తో వెతుకుతున్నాడు, మూర్ఖత్వంతో వెతుకుతున్నాడు, తన వ్యక్తిగత స్వార్థం కోసం వెతుకుతున్నాడు. సో స్వార్థం పడిపోతే అది దొరుకుతుంది, అంతవరకు దొరకదు. అందుకని శృంగారం అనేది అన్ని లెవెల్స్లో ఉంటుంది. సెక్సువల్ ఇంటర్కోర్స్ ఇస్ డిఫరెంట్, రొమాన్స్ విత్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, అండ్ లవ్ ఈజ్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. శృంగారం, సెక్స్ అన్నది ఒక 2 శరీరాల మధ్యన ఉంటుంది. శృంగారం అన్నది 2 మనసుల మధ్యన జరుగుతుంది. లవ్ అన్నది విత్ మదర్, విత్ ఫాదర్, విత్ డాగ్, విత్ ట్రీ, విత్ ఎవ్రీథింగ్. సో ప్రేమ నీ స్వభావం, శృంగారం అన్నది నీ యొక్క లక్షణం, ఆ తర్వాత సెక్స్ అన్నది నీకున్నటువంటి డిజైర్, అవసరం అంతే. ఆ నీడ్స్ దాటిన తర్వాత రియాలిటీ బయటపడుతుంది. సో నీడ్లోనే ఉన్నాం అనుకో. ఇప్పుడు నీకు ఎందుకు ఒక ఉద్యోగం కావాలి అంటే, ఉద్యోగం వస్తే ఆకలి గురించి, భోజనం గురించి ఆలోచించే అవసరం లేదు. ఆ నీడ్ నుంచి మనసు బయటపడ్డది కాబట్టి నౌ యూ కెన్ రైట్ ఎ బుక్. అసలు నువ్వు అనుక్షణం మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి భోజనం తర్వాత రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తుంటే నువ్వు ఎప్పుడు క్రియేటివ్గా మారుతావు, ఎప్పుడు సమాజం గురించి ఆలోచిస్తావు? సో ఫస్ట్ యువర్ నీడ్స్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. అవి ఎంత తొందరగా ఫుల్ఫిల్ అయితే అంత మంచిది. సో లైఫ్ అంతా ఇన్ ద వెయిటింగ్ రూమ్లో ఉండకూడదు. అందుకని నా దృష్టిలో శృంగారం అన్నది వ్యక్తిగతం, ఎవడి వ్యాఖ్య వాడు చేయాలంట. ఓషో ఏం చెప్పాడు, కృష్ణమూర్తి ఏం చెప్పాడు, కుछ ఫరకనే పడతాయి. చెప్పినంత మాత్రం మనకు చేస్తే తప్ప అర్థం కాదు. ఇంకోటి ఎవ్వరు చెప్పలే విషయం తాగితే చస్తావని, మనం తెలుసుకుందామా లేదు, జస్ట్ చూసి అర్థం చేసుకున్నాం కొన్ని విషయాలు. అట్లా నువ్వు జీవించి అర్థం చేసుకో, దాంట్లోకి దిగు. అది ఎంతవరకు నీ జీవితంతో ఒక ఆట ఆడుకుంటుంది, ఎందుకు అది నీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ అది లేకపోతే నీ లైఫ్ ఉందా లేదా? నీకు అది ఇంపార్టెంటా, అది ప్లస్ ఆ వ్యక్తి ఇంపార్టెంటా, అది ప్లస్ ఆ వ్యక్తి ప్లస్ ఒక ప్రదేశం ఇంపార్టెంటా? నువ్వు చేస్తున్నది నీ సాటిస్ఫాక్షన్ కోసమా, ఎప్పుడైనా ఎదుటి వ్యక్తి సాటిస్ఫాక్షన్ కోసం ట్రై చేసినావా? నువ్వు నీకు కావాల్సింది తీసుకుంటున్నావా ఆ బావిలో, ఆ బావికి ఏమైనా ఇస్తున్నావా? ఫిగర్ ఇట్ అవుట్, క్వశ్చన్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ఇది పుస్తకాల్లో వెతికితే దొరికేది కాదు. స్పిరిచువాలిటీ అన్ని చోట్ల ఉంటుంది ఎక్సెప్ట్ ఇన్ ద బుక్స్. అక్కడ ఓన్లీ దారి, రూట్ మ్యాప్ మాత్రమే ఉంటుంది. పుప్పాలగూడ అని రాసి ఉంటుంది, అది పుప్పాలగూడ కాదు. అక్కడ మళ్ళీ రికార్డ్ చేయండి సార్. భగవంతుడు ఇచ్చిన బంధాల వెనక పరమార్థం, భగవంతుడు ఏ బంధాలు ఇవ్వలే, ఇది కూడా ఇంటర్ప్రిటేషనే. ఓకే, ప్రకృతిలో దేనికి ఏ బంధం లేదు. ఈరోజు పొద్దున కూడా మాట్లాడుకున్నాం, 3 ఉన్నాయి: డిపెండెన్సీ, ఇండిపెండెన్సీ అండ్ ఇంటర్డిపెండెన్సీ. ఓకే, ఎగ్జిస్టెన్స్ అనేది ఇంటర్డిపెండెన్సీ. నేల మీద చెట్టు ఆధారపడ్డది, చెట్టుకొచ్చే ఫ్లవర్ మీద తుమ్మెద ఆధారపడ్డది, తుమ్మెద మీద ఒక పురుగు ఆధారపడ్డది, ఆ పురుగుని తిని ప్రాణి బతుకుతుంది, ఓకే, ఆ ప్రాణి వేసిన చెట్టుతో మళ్ళీ భూమి సర్వైవ్ అవుతుంది. ఇట్స్ ఆల్ ఇంటర్డిపెండెన్సీ, పరస్పర ఆధారితం. బంధం అనేది స్టూపిడిటీ, ఓకే, మిస్అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. ఎగ్జిస్టెన్స్లో సంబంధాలు ఉన్నాయి, ఆరోగ్యకర సంబంధాలు ఉన్నాయి, రిలేటెడ్నెస్ ఉంది. బంధం అన్నది మనిషి సృష్టి. ఓకే, అందుకని బంధం ఉన్నా చేయవలసిందంతే, సంబంధం ఉన్నా చేయవలసిందంతే. నువ్వు బాధ్యత ఉండు, కానీ బంధం అక్కర్లేదు. సో భగవంతునికి అర్థం చేసుకుంటే అసలు బంధాలు ఉండవు. ఓకే, నేను అంట లెట్స్ నాట్ అండర్స్టాండ్ లైఫ్. సో లైఫ్లో చాలా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. గొడవలు అవుతాయి, పీకులాట్లు అవుతాయి, తిట్టుకుంటూ ఏడుస్తూ మంచి టైం పాస్ అవుతుంది. నిజంగా లైఫ్ అర్థమైంది అనుకో, ఇంకేముండవు ఇటువంటిది. జస్ట్ ప్యూర్ సైలెన్స్ ఉంటుంది. నీ పని ఏదో నీకుంటుంది. నీ పని ముగిస్తున్నప్పుడు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఉంటుంది. ఏ మధ్యన మిడిల్ స్టోరీ లేదే లేదు. వన్స్ యూ అండర్స్టాండ్ లైఫ్, నీ లైఫ్ ముగిసే వరకు మధ్యన ఏ స్టోరీ ఉండదు, ఒక్కటే ఉంటుంది. యు ఆర్ ఆల్వేస్ ఎట్ పీస్. బంధాలు నిన్ను ప్రశాంతతనిస్తున్నాయా, ప్రశాంతత చెడగొడుతున్నాయా అన్నది ఏముండదు. బంధంతో ఇప్పుడు అయస్కాంతము ఎక్కడి నున్నా అతుక్కుంటుంది. మరి అందరితో నువ్వు ఎందుకు బంధం పెట్టుకోవట్లే? ఛాయిస్ వల్ల బంధం వచ్చింది కదా. ఆ బంధం నువ్వు అనుకున్నట్టు లేకపోతే కోపం వస్తుంది, బాధ వస్తుంది. ఎందుకు ఇదంతా? బాధ్యత ఉండు. బిడ్డ తన స్కూల్ ఫీజు కట్టు, చదువుకోమని చెప్పు, అంతే, దట్స్ ఇట్. ఫైనల్ తెలుసుకో, తన జీవితం తనది. తను తిని పడుకోవాలనుకుంటే నువ్వు హుందాగా చెప్పగలగాలి, నేను నీకు అన్నీ అరేంజ్ చేశాను, ఇక మీదట నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకో. ఒకవేళ నువ్వు ఇలా జీవించడం వల్ల, మొబైల్ చూడడం వల్ల, సినిమా చూడడం వల్ల నీ లైఫ్ కనుక వృధా అయ్యి నీకు లైఫ్లో ఆర్థిక
ప్రగతి రాకపోతే దానికి కారణం నేను కాదు. ఓకే. నాకంటూ ఒక లైఫ్ ఉంది. ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఒక లైఫ్ ఉంది. పిల్లల గురించి ఎదురు చూస్తూ వాళ్ళ సక్సెస్లో వీళ్ళ సక్సెస్ ఎత్తులాడుకోవడం మానేయాలి. పిల్లల్ని కొంచెం పెంచిన తర్వాత వాళ్ళని బయటకు దోసేసి మళ్ళీ వీళ్ళు ఏదో నేర్చుకోవాలి, వీళ్ళు ఏదో సాధించాలి, ఒక పెయింటింగ్ చేయాలి, కుట్టుకోవాలి, వీళ్ళు సంథింగ్ మరి నుంచి వరకు వీళ్ళకు ఒక పని ఉంది కదా. అది పిల్లల్ని పెంచడము, వాళ్ళకి పెళ్లి చేయడము, వాళ్ళు పుట్టిన తర్వాత చిన్నపిల్లల ముడ్డి గడడం లైఫ్ ప్రాజెక్ట్ అయిపోయిందో అట్లీస్ట్ నేనైతే చేయను. ఓకే. మరణం అనేది వరం అంటారా? శాపం అసలు లేదు మరణం. మరి మరణాన్ని శరీరపరంగా శృంగారం ఉంటే శరీరం పరంగా మరణం ఉందంతే. మరణం మన పాయింట్ ఆఫ్ వ్యూలు ఉంది, ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలు ఏది మరణిస్తలేదు. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ పుట్టాడు, ఇలా 50 ఏళ్ళు బతికి ఇక్కడికి వచ్చాక డెత్ బెడ్ మీద ఉన్నాడు, 100 ఏళ్ళు చచ్చిపోతున్నాడు అనుకో. ఇతను ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో ఆడితో మన అవసరం తీరిపోయింది కాబట్టి వాడిని తొందరగా కాల్చేసి మంచిగా ఫుడ్ గిడ్డు తిని మనం రిలాక్స్ అయిపోతాం. ఇది మన డెత్ యొక్క డెఫినేషన్. ఇది స్టోరీ ఇట్ సైడ్. మరి అక్కడి నుంచి ఎగ్జిస్టెన్స్ కూడా ఉంది. మనిషి ఒక ఇంట్లో పుట్టొచ్చు, కానీ వాడు ప్రకృతిలో కూడా పుడుతున్నాడు. ఇది మనం ఒప్పుకోకపోయిన నిజం. ఈ క్షణం నువ్వు బతుకుంటానికి డబ్బు కాదు, లేకపోతే నువ్వు పెట్టుకున్న మైక్ కాదు, నువ్వు చేసే ఉద్యోగం కాదు, నువ్వు పీల్చే గాలి, ఆ గాలి నీది కాదు, ఏ గవర్నమెంట్ది కాదు, రేవంత్ రెడ్డిది కాదు. గాలి ఎవరిది? ఎగ్జిస్టెన్స్ది. కరెంట్ ఇస్తున్నాడు గవర్నమెంట్, గాలి ఎవడిస్తున్నాడు? మనం బతకడానికి ఆధారం ఏంది మనది కాదు. యు ఆర్ హియర్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియల్ గ్రేస్. ఇది ఒప్పుకో. గాలి ఒక్కటి బంద్ అయిపోయింది, అందరూ బంద్ అయిపోతారు. సో ఎగ్జిస్టెన్స్ ప్రకారం నువ్వు పుట్టావు, కానీ ప్రపంచంలో ఒక ఇంట్లో పుట్టావు, తద్వారా ఆ ఇంటికి సంబంధించిన ఆస్తి గీస్తి కులం మతం అని అంటుకునేది. తద్వారా ఈ శరీరానికి అవన్నీ అంటుకున్నాయి. ఈ శరీరం ఎప్పుడైతే ఎండ్ అయిందో మా డాడీ మరణించాడని చెప్తున్నా. నో, ఇది నీ మిస్అండర్స్టాండింగ్. ఏది మా డాడీ శరీరం మరణించిందని చెప్పు. అందుకే మనం ఏమంటున్నాం, డాడీ మరణిస్తే చచ్చిపోయి అక్కడే ఉన్నాడు కదా, ఇట్లా అడ్డం పడి ఉన్నాడు కదా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? అంటే డాడీ అది కాదని తెలిసే ఏడుస్తున్నావు. ఏదో ఉన్నది లోపట, అది వెళ్ళిపోయింది. దట్ ఈజ్ మై డాడీ. చచ్చిపోయిన డెడ్ బాడీ ఉంది కదా, డాడీ కదలట్లేదు, అంతే. ఏమైంది? డాడీ భోజనం చేస్తామని మాట్లాడవచ్చు కదా పోయి. ఫస్ట్ నుంచి నీకు తెలుసు ఇది కాదు రియల్, దీని లోపల ఏదో ఉంది, అది రియల్, దాంతోనే మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ బాడీతో నేను మాట్లాడతలేను. ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈస్ హిడెన్ ఇన్ ద బాడీ ఆర్ అవుట్ సైడ్ ద బాడీ ఆర్ బియాండ్ ద బాడీ. అట్లాగే నువ్వు నాతో మాట్లాడుతావు. యు ఆర్ నాట్ ఇంటర్వ్యూయింగ్ దిస్ బాడీ, యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ సంథింగ్ ఇన్సైడ్ ద బాడీ. నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు, షేక్ హ్యాండ్ ఇట్లా లోపల ఉన్నదాన్ని ఊపడానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు. కౌగిలించుకునే వాళ్ళు గట్టిగా బిగి కౌగిలి ఆ లోపల ఉన్నదాన్ని ఎట్లా పట్టుకోవాలో తెలియ గట్టిగా పిసుక్కుంటారు. ఇంకా గట్టిగా పిసుక్కోవడానికి మనం శృంగారం. ఇంకా ఎంటర్ కావాలన్న చోట శృంగారం వచ్చి, అంటే నేను అదొక ఆ ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇది చిన్న చిన్న విషయం, ఇదేం పెద్ద ఇందులో గొప్ప సంస్కృత శ్లోకాలు లేవు, లేకపోతే అర్థం కాని ఫిలాసఫీ లేదు. ఇది సింపుల్. మనం బతకడానికి ఆధారమైందే మనది కాదు, తద్వారా నువ్వు చేసేది నీది కాదు. ఉదాహరణకు నువ్వు బిజినెస్ చేయాలంటే నేను డబ్బులు ఇచ్చాను అనుకో, మొత్తం నేనే ఇన్వెస్ట్ చేసిన, తద్వారా ప్రాఫిట్ కూడా నాదే. నువ్వు బతకడానికి ఆధారం గాలైనప్పుడు నువ్వు చేసే పని అంతా గాలికే వస్తుంది, నీకెట్లయితుంది? సో ఈగో ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఈ బాడీ మరణించింది, బాడీ అక్కడ పడుంది, కానీ సంథింగ్ ఏదైతే మీ ఫాదర్ అనుకుంటున్నావో, మా ఫాదర్ అనుకుంటుందో, లేదా ఫ్రెండ్ అనుకుంటున్నావో, అది వెళ్ళిపోయింది ఎక్కడికో అనుకుంటున్నావు. కానీ బాడీ ప్రకృతి పరంగా కొనసాగుతుంది. ఎట్లయితే ఒక టెంక చీక్ అక్కడ పడేస్తే డెత్ అది, కానీ ఆ టెంక మళ్ళీ మొగ్గు అవుతుంది మళ్ళీ. సరే, ఇది వీడు ఇత్తనం కాదు కాబట్టి, వీడు ఆల్రెడీ ఇత్తనాలు వేసిపోయాడు కాబట్టి ఈ శరీరం రకరకాలుగా తీసుకుంటుంది రూపాలు. నువ్వు అక్కడే శరీరాన్ని చూస్తుంటే మెల్లగా పురుగులు పుడతాయి. అంటే మనం ఎవరినైతే అడ్మైర్ చేసినామో ఆ పర్సన్ ఇప్పుడు మెల్లగా పురుగులుగా మారాడు. హీస్ ట్రావెలింగ్ ఇన్ అనదర్ ఫామ్. సో ఫిజికల్ రియాలిటీలో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఈ భూమి మీద మరణించేది ఏదైనా ఒక్కటి ఉందంటే అది మైండే. బికాజ్ ఓన్లీ నీవు క్రియేట్ చేసేది ఉందంటే ఓన్లీ నీ మైండే. రెస్ట్ ఈజ్ నాట్ యువర్ క్రియేషన్. కొంచెం ఊరికే చూస్తే అర్థమవుతుంది. నీ శరీరం నువ్వు సృష్టించుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవడం లే. నువ్వు ఓన్లీ సగం పని చేస్తున్నావు, భోజనం నోట్లు వేస్తున్నావు, లోపల ఏదో అజ్ఞాతంగా పని జరుగుతుంది, అరుగుతుంది, శక్తిగా మారుతుంది, అదే బ్లడ్గా మారుస్తుంది, అది గుండె కొట్టుకుంటుంది, అక్కడి నుంచి సెరెబ్రల్ పనిచేస్తుంది, ఆ తర్వాత కింద ఇంటెస్టైన్స్ పనిచేస్తుంది, ఆ తర్వాత ఇంకేదో అవుతుంది, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. హఠాత్తుగా నిద్ర వస్తుంది, బాడీ పడుకుంటుంది, ఆ నిద్ర లోపల ఏదో
రహస్యమయ కార్యక్రమం సీరియస్గా జరుగుతుంది. నువ్వు గొడవ పడుతున్న అన్నం అరుగుతుంది, శృంగారం చేస్తున్న అన్నం అరుగుతుంది, పార్టీ మీటింగ్లో ఉన్న అన్నం అరుగుతుంది, ఇంటర్వ్యూ చేస్తున్న అన్నం అరుగుతుంది, ఏదో తయారవుతుంది, ఏదో బయటకు వస్తుంది. ప్రకృతి మన మైండ్కి అతీతంగా పనిచేస్తుంది. నాకు మనసు బాగాలేదు, ఈరోజు అన్నం అరగొద్దంటే అట్లా ఉండదు. మనసు బాగాలేదు, నాకు సిట్ రావద్దంటే ఉండదు. అట్లా ఎగ్జిస్టెన్స్ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఓన్లీ ఆగేది, కంటిన్యూ అయ్యేది, పర్షన్ అయ్యేది, డిస్టర్బ్ అయ్యేది మైండ్ ఒక్కటే. అందుకే అండర్స్టాండింగ్ ద మైండ్ ఇస్ స్పిరిచువాలిటీ. అంతకుమించి ఏమీ లేదు. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఒకటే ఘోషిస్తున్నాయి, నీ మైండ్ ఏదో దాని ఒకసారి అర్థం చేసుకోవాలి స్వామి, అంతా బాగానే ఉంది, మైండ్ ఒక్కటే ప్రాబ్లం ఉంది. నీకున్న అన్ని సమస్యలు దేనివల్ల కాదు, నీకున్న మిస్అండర్స్టాండింగ్ వల్లనే అని గుర్తిస్తే ఒక రైట్ అండర్స్టాండింగ్ని మనం ఫీడ్ చేసుకుని బ్రహ్మాండంగా బతికేయచ్చు ఈ భూమి మీద. సార్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మన హైదరాబాద్ భారతదేశం మొత్తం మీద ఈ చక్రాల యాక్టివేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సార్. ఈ చక్రాల యాక్టివేషన్ అనేది సహజంగా జరగాలి, అది ఆధ్యాత్మికతకి విరుద్ధమైన చేష్ట. అది ఆధ్యాత్మికతలో నీవు చేయడం అంటే ఏమి ఉండకూడదు, దానికి కారణం ఉంది, మామూలు కారణం కాదు, డీపెస్ట్. అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నారో ఒకవేళ వాళ్ళు విన్నా కూడా నో చెప్పలేని ఫ్యాక్ట్ ఇది. ఎందుకు, నువ్వేదన్నా చేస్తే నేను చేశాను అన్న భావన కూడా ఉదయిస్తుంది దాంతోపాటు. ఇది ఆధ్యాత్మికతకు విరుద్ధం. కర్తాభావన అన్నది ఆధ్యాత్మికతకి అవరోధం. కర్తా శూన్యత అన్నది ఆధ్యాత్మికత. కుండలిని నా వల్ల రేజ్ అయింది, కుండలి కంటే ఇప్పుడు నీవు ఇంపార్టెంట్. నేను మస్తు ట్రై చేస్తే ఎన్లైటన్మెంట్ అయింది, ఎన్లైటన్మెంట్ సెకండరీ. నేను ట్రై చేసిన అన్నది ఉంటుంది. నేను ట్రై చేస్తే ఒక ఇంటర్వ్యూ దొరికింది, నేను ట్రై చేస్తే డబ్బు వచ్చింది, నేను అనేది స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది. ఆధ్యాత్మికత ఎలా ఉంటుందంటే యూ జస్ట్ ప్రిపేర్ ద గ్రౌండ్, ఇట్ విల్ హ్యాపెన్. నీ ఆ చివరి స్థితి ఏదైతే ఉంటుందో అక్కడ నువ్వు చేయకూడదు, మిగతా దరిద్రం పనులని నువ్వు చేయి. అందుకే ప్రకృతి తన చేతిలో పెట్టుకుంది. ఏదైతే శక్తిగా మార్చే ప్రక్రియ ఉందో ఆహారాన్ని, అది నీ చేతిలో పెట్టాలి. బ్లడ్ ప్యూరిఫికేషన్ నీ చేతిలో పెట్టలేదు. బ్లడ్ ప్యూరిఫికేషన్ మనకు బయట ఒక డబ్బా లాంటి ఉందనుకో, నువ్వు అందులో ఏమేమి వేసి నాశనం చేస్తుంటావు, సర్ఫ్ గిరిఫ్ వేసి అవి చేసి ఇవి చేసి. అందుకే అది నీకు అప్పచెప్పలే. నువ్వు బతికుండడానికి ఏవేవైతే కారణమో అవేవి బయట లేవు. చూడు, పనికిరానివన్నీ బయట ఉన్నాయి, అవి ఉన్నాయేమో లేకపోయినాయి. సో అందుకని ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఎగ్జిస్టెన్స్ని, దాని యొక్క ఫంక్షనాలిటీని అర్థం చేసుకోకుండా స్పిరిచువల్ రెల్మ్ అనేది ఎంటర్ కాదు. స్పిరిచువాలిటీ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, అది జీవన విధానం. అది సర్వకాల సర్వవస్థల్లో హాయిగా ఉండే కళ ఆధ్యాత్మికత అంతే. ఇప్పుడు గుండె ఉందని ఒక 50 ఏళ్ల క్రితం తెలుసు, ఒక 1000 ఏళ్ల క్రితం తెలియదు, అయినా గుండె ఉందిగా. అట్లనే కుండల్ని ఉంటే ఉంటుంది, 7 చక్రాలు ఉంటే ఉంటాయి, ఉండని. నీవు ఎంత ఈగోయిస్ట్ మనిషి అంటే నువ్వు యాక్టివేట్ చేస్తావు ఆ చక్రాలని. మనిషి అహంకారం యొక్క ఆ స్థాయి చూడేట్లుంటుంది, అట్లా అది అబద్ధం. అదంతా ఈగోనే. మళ్ళీ వీడు థర్డ్ ఐ మాస్టరు, అంత అబద్ధం. అది ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఆత్మని దర్శనం అంతా అబద్ధం. అది ఎందుకంటే ఆత్మ దాన్ని దర్శించేవాడు 2 ఉన్నాయి అనుకో, ఇది అగైనెస్ట్ స్పిరిచువాలిటీ. ఆత్మదర్శనం అంటే ఆత్మను దర్శించుకోవడం కాదు, ఆత్మనే దర్శనము అని. సార్ మరి ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత, ఈ 3 సిద్ధాంతాలు ఉన్నాయి. 3 మనస్సుల నుంచి వచ్చినాయి. సిద్ధాంతాలు లేవు. సిద్ధాంతం ఎక్కడ ఒరిజినేట్ అయింది, ఒక ఆలోచనగానే ఒరిజినేట్ అయింది. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలే మనం మొయ్యాలంటారా? మోయొద్దు. మరి ఎందుకు ఇది బలంగా రుద్దుతుంది? నువ్వు ఆలోచించు. అరే నువ్వు ఆలోచించు, నేను నీకు చెప్తాను, ఈ పక్కనే ప్లాట్ ఉంది కొనుక్కో, ఎంత రుద్దినా కొంటావా? నేను చెక్ చేస్తాను, మా బామ్మడికి చెప్తాను, డబ్బులు ఉంది చెప్తావు కదా. అంటే ఇప్పుడు పండితులు మొత్తం హిందూ మతం మొత్తం 3 సిద్ధాంతాల చుట్టూ. ఒక ఫోన్ విషయంలోనే నువ్వు ఎవడి మాట నమ్మనప్పుడు జీవితానికి సంబంధించిన విషయాల్లో ఎందుకు నమ్మాలి? నేను చెప్పింది అయినా నువ్వు ఎందుకు నమ్ముతావు? నమ్మకూడదు అంట నేను. ఎవరిని నమ్మకపోవడము రియల్ స్పిరిచువల్ వే. క్వశ్చన్ ఎవ్రీథింగ్. క్రిటికల్గా క్వశ్చన్ చేయి, ఆనెస్ట్గా క్వశ్చన్ చేయి, ప్రిజుడిస్ లేకుండా, ఒక హిపోక్రసీ లేకుండా ప్రశ్నించాలి, తప్పేం లేదు. గెలవాలని ప్రశ్నించకూడదు. ఎరుకుతో జీవించడం అనేది అసలు. తర్వాత అక్కడికి వద్దాం. అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము, ద్వైతాద్వైతం అని 4. దీనికి మధ్వాచార్యులు, శంకరాచార్యులు, రామానుజులు, ఇంకెవరు అట్లా ఉన్నాయి. ఇది ఏమీ లేదబ్బా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది.
అమ్మా, ఇది పెన్ను, ఇది ఇంకు. ఆ తర్వాత అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇది నేను పెన్నుతో రాసిన. చూడు 3 ఉన్నాయి కదా. అవును సార్. శంకర్ల వారు ఏం అనుభూతి చెందిరంటే ఈ 3 ఒక్కటే అని అనుభూతి చెంది. ఓకే సార్, మొత్తం పెట్టేస్తాం. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి. అవును సార్. ఈ 3 వేరు కనిపిస్తున్నాయి. అంటే పెన్నులోని ఇంకు, ఆ పెన్ను ద్వారా రాయబడ్డ గీత, తర్వాత దాని కింద ఉన్న పేపరు, రాసిన వాడు, ఇన్ని ఉన్నాయి. శంకర్ల వారు ఏం చూస్తారంటే విన్నట్లో కామనాలిటీ ఒక్కటే, ఇంక్ అన్నది లేకపోతే ఏది లేదని గుర్తించడం. అది అద్వైత స్థితి అన్నట్టు. అంటే నేను వేరే కాదు, ఇంకు వేరే కాదు, పెన్ను వేరే కాదు, పేపర్ అంత కలిపితే ఒక గీత వచ్చింది, అంత ఒకటే అని ఆయన చెప్పే ప్రయత్నం చేసి అది చెప్తున్నప్పుడు మళ్ళీ ద్వైతం వచ్చింది. సిద్ధాంతము అద్వైతము, సిద్ధాంతముగా ద్వైతము. ఓకే, ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్పాలి కదా. చెప్పాలంటే 2 ఉన్నాయి, ఒకటే ఉందని రెండింటికి ఎట్లా చెప్తావు? అట్లా కాకుండా రెండోది ఉంది. నేను చెప్తున్నా కానీ ఊరికి పిట్ట కూసినట్టు కూస్తున్నా. ఇప్పుడు నీ ఎదురు కుక్క ఉంది, కుక్క మురుగుతా ఉంది, నీ కోసం మురుగుతలేదు, మురుగుతుంది, అది అద్వైత స్థితి. నీ కోసం మురిగితే ద్వైతం వచ్చింది. నేను వంట చేసి పెడుతున్నా, అద్వైతము. నీ కోసం వంట చేసి పెడితే అద్వైతం పోయి ద్వైతం వస్తుంది నీ కోసం. తర్వాత ఇంకొకరు మన రామానుజులు ఏమన్నారంటే ఇవన్నీ ఉన్నప్పటికీ ఏదో ఒక గొప్ప శక్తి ఉంది అని అట్లా ద్వైతం పుట్టింది. అంటే స్టిల్ అంతా ఒక్కటైనప్పటికీ దేర్ ఇస్ సంథింగ్. అట్లా ఆలోచనల్లో విభజనలు వచ్చాయి అంతే. అందరు అక్కడికే తీసుకెళ్తారు. అందరు సర్వీస్ చేయమంటున్నారు, అందరు సేవ చేయమంటున్నారు, అందరు సాటి ప్రాణిని గౌరవించమంటున్నారు. అట్లా. సో అద్వైతం అన్నది సిద్ధాంతము కాదు, సిద్ధాంతం అద్వైతము, స్థితి అద్వయము అని చెప్పాను. అంటే నాలో విభజన లేదు, నా చుట్టూ ఎందరున్నా వీళ్ళంతా నాలో భాగం అనుకోవడంతో అద్వైతం అయిపోయింది. అట్లా అద్వయ స్థితి అంటే నాలో విభజన లేని స్థితి. దట్స్ ఆల్. ఇది పూర్తిగా అర్థం చేసుకుని ఆచరించాల్సిన విషయం. ఎందుకంటే ఫిలాసఫీలు చాలా అయిపోయినాయి. అట్లా ఒక ఫిలాసఫర్కి ఒక సాధారణమైన మానవుడికి ఉన్న వ్యత్యాసం ఏంటి సార్? అందరూ ఫిలాసఫర్సే, కానీ సాధారణమైన మనిషి తన ఆలోచనల్ని కన్స్ట్రక్టివ్గా చెప్పలేడు. ఒక ఫిలాసఫరు తన ఆలోచనల్ని కన్స్ట్రక్టివ్గా ఆర్టికులేట్ చేయగలడు అంతే. ఎగ్జాంపుల్, ఒక కామన్ మ్యాన్ అడుగు, ఈ గవర్నమెంట్ మంచిగా పని చేయాలంటే ఏం చేయాలంటే అందరూ చెప్తారు. అదే ఒక అడ్వైజర్ ఏం చెప్తాడు, పని చేయాలంటే ఎలా చేయాలంటే అని ఒక ప్రణాళిక రాస్తాడు. దెన్ ఇట్ బికమ్స్ ఎ ఫిలాసఫీ. అంటే ఇప్పుడున్న స్థితి ఇది, ఇప్పటివరకు చేసిన పనులు ఇవి, వీటి వల్ల వచ్చిన రిజల్ట్ ఇది, దానికి ఖర్చైన బడ్జెట్ ఇంత, అట్లా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలని సపోర్ట్ చేస్తున్న రకరకాల కమిషన్స్ ఏమిటి, రిపోర్ట్స్ ఏమిటి, ఒకవేళ ఎలా కనుక చేస్తే 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, దిస్ ఈజ్ మై రిపోర్ట్ సార్, నౌ ఇట్ ఈస్ ఎ ఫిలాసఫీ. ఇంకా ఎట్టు ప్రాక్టీస్, నేను ఇంకా ఆచరణలో పెట్టలే, బట్ యాజ్ ఎ థాట్గా క్లియర్ ఉంది. అందరూ బొమ్మలు గీస్తారు కదా, ఇప్పుడు నేను ఒక బొమ్మ గీస్తా, నువ్వు కూడా గీయవా ప్లీజ్ అంటే నీకు అర్థమవుతుంది ఏం చెప్తాను. ఏదో ఇల్లు బొమ్మ గీ, చూడు అది ఇల్లు అంటే ఓకే, కానీ ఇది ఇప్పుడు అందరు ఇల్లు బొమ్మ గీనికి వస్తుంది కదా, అంటే అందరూ ఆర్టిస్ట్లే, కానీ ఆర్కిటెక్ట్ వేరే. అంటే హౌ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్ అన్నది ప్రాపర్గా కొలతలతో గీస్తాడనమాట. అంటే హీఈస్ ఆర్టికులేటింగ్ హిజ్ లైన్స్. ఆడు ఫిలాసఫర్ అంతే. అట్లా. సో ఫిలాసఫీ అన్నది సంస్కరించబడ్డ ఆలోచనల యొక్క స్రవంతి, ఆర్టికులేటెడ్ థాట్ ప్రాసెస్. ఎవ్రీ ఫిలాసఫీ హ్యాస్ ఎ బౌండరీ. ఇది ఇక్కడ మీద మొదలవుతుంది, ఇట్లా బౌండరీ ఎప్పుడైతే వస్తుందో దానికి సెంటర్ పాయింట్ కూడా ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్కి మనం పేరు పెడతాం పవనిజం, అయాన్ ర్యాండ్ ఏమంటారు ఆబ్జెక్టివిజం, లేదా ఐడియలిజం, ఎగ్జిస్టెన్షియలిజం అని ఆ సెంటర్. అంటే ఈ సెంటర్కి ఒక బౌండరీ ఉంది. ఎగ్జిస్టెన్షియలిజంలో దే డోంట్ టాక్ అబౌట్ ఎకానమీ. అయాన్ ర్యాండ్ ఐడియలిజంలో చాలా విషయాలు కవర్ కావు.
బట్ దానికంటూ ఒక బౌండరీ ఉంది. అట్లా గుర్తించిన ఒకటి, ఈ వైపు 2 ముక్కలు చెప్తే 2 ముక్కలు కనిపిస్తుంది మళ్ళీ, కానీ దాంట్లో ఉన్న వైట్ కామన్గా ఉంటుంది, కానీ స్టిల్ విభజించబడి ఉంది. అట్లా దానికి అటువంటి ఒక ప్రత్యేకమైన విలక్షణత ఉంది ఎగ్జిస్టెన్స్కి. అంటే అది బల్లి తోక లాంటిదిరా, బల్లి నుంచి వేరైనా కూడా తోక కదులుతూ ఉంటుంది. అట్లా రెండుగా కనిపిస్తుంది, కానీ ప్రాణం ఒకటే అని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు నా ప్రాణం నీ ప్రాణం వేరు కాదు, మరి ఇద్దరు ప్రాణం ఒకటే. ఇవి గుర్తించాల్సిన అంశాలు, ప్రూవ్ చేయలేం. ఓకే అయ్యా చెప్పండి. చాలామంది సాధువులు ఆత్మజ్ఞానులు చెప్పేది ఏంటంటే ఎరుకతో జీవించడం అని. అసలు ఎరుకతో జీవించడం అంటే ఏమిటి? ఎరుక అంటే మెయింటైనింగ్ ద స్టేటస్ కో అని. ఓకే, ఇది అర్థమైందా మీకు? అర్థమవుతుంది, కానీ ఇంతవరకు భూమి మీద అంటే ఈ ప్రాణి చెప్పినంత స్పష్టంగా దాని గురించి ఏ మానవుడు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఎరుక గురించి ఆ పదం వాడారు, కానీ వాళ్ళు ఎవరు ఎరుకగా జీవించలే. సాక్షి భావన రెండు ఒకటేనా? రెండు ఒకటే. అంటే పండు, ఆకలి, శక్తి 3 ఒకటే. పండు, ఆకలి, శక్తి 3 వేరే వేరే కనిపిస్తున్నాయి. అవును. పండే శక్తి, శక్తే ఆకలి, ఆకలి నీవు, నీవే పండు. ఇప్పుడు అన్నం తింటున్నావు, అది నీవే. శక్తి కావాలి, అన్నం తింటున్నావు. సో శక్తి వేరు, అన్నం వేరు, నీవు వేరు కాదు, అంత కలిపితే ఒక జీవమైంది. సరిగ్గా చూస్తున్నాం కదా మనం ఎవ్రీడే. జ్యూస్ తాగుతున్నాం, ఎందుకు తాగుతున్నాం? జ్యూస్ వేరు, నువ్వు వేరు. నువ్వు జ్యూస్ తాగట్లే, నీవు పరిపూర్ణం అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. అది నీదే. అది మనం ఎయిర్పోర్ట్లో బ్యాగ్ తెచ్చుకుంటాం, ఆ బ్యాగ్ తీసుకోగానే నాది వచ్చేసిందని ఉంటుంది. సో ఏవేవైతే నువ్వు తీసుకుంటున్నావో నీ ఎగ్జిస్టెన్స్ కోసం, అవన్నీ నీవే. నీవే అంటే నీవే అని కాదు, నీవే అని. అంటే నావి నీవే అట్లా కాదు, నీవే అని. మేము ప్రశ్న అడిగా మర్చిపోయాను. సాక్షి భావన, సాక్షి, ఎరుక. ఎరుక అంటే చిన్న ఎగ్జాంపుల్. ఎరుక అందరికి ఉంటుంది. అవును సార్. ఎరుక లేని ప్రాణి లేదు. అవును సార్. ఎరుక అంటే దృష్టి అని. అవును. ఇంకోటి ఎరుక ఇంద్రియాలకు సంబంధించిందని కూడా. అవును. ఇంద్రియాలు లేకపోతే ఎరుక ఉండే అవకాశం లేదు ఇనిషియల్ స్టేజ్లో. అవును. ఇప్పుడు ఇది నేను మీకు ఇచ్చాను. ఓకే. ఇచ్చి నేను ఏమన్నానంటే, ఇది నెక్స్ట్ 50 సంవత్సరాలు ఇలాగ ఉంటట్టు చూడు అన్న. నువ్వేం చేస్తావు చెప్పు. దానికి తీసుకుంటా, దాన్ని జాగ్రత్త పరిచే పద్ధతి ఒక దగ్గర పెడతావు. తర్వాత నీ 50 సంవత్సరాలు దాని పట్ల నీ వైఖరి ఎట్లుంటుంది అంటుంది. ఫస్ట్ ఆలోచించు. జస్ట్ అంటే ఎవడో ఇచ్చే బోడి సమాధానం అక్కర్లే, అది నీకు ఆల్రెడీ తెలుసు అని చెప్తున్నా. జాగ్రత్త పడతాం. తర్వాత మళ్ళీ 50 సంవత్సరాల వరకు దాన్ని అప్పుడప్పుడు కాదు. మళ్ళీ నువ్వు నా ఫస్ట్ స్టేట్మెంట్ వినలే. ఇది ఎలా ఉందో ఇప్పుడు దీని మీద ఒక చుక్క ఉంది ఇట్లా. ఇది ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉండాలి 50 ఏళ్ళ తర్వాత. అంటే నువ్వేం చేస్తావు? ప్రతిరోజు చూస్తూ ఉంటావు. చూస్తూ ఉంటావు అంతే. అదే ఎరుక అంటే. అంటే అది ఎలా ఉందో అలాగే దాన్ని ఉంచడానికి నీ దృష్టి అట్లా ఉంచుకోవడం. మరి ఈ బంధాలు చెప్తున్నా అలా అక్కడికి వస్తుంది. అది శ్వాసించినంత కంటే సులువు. అది ఇప్పుడు బంధాలు, బంధుత్వాలు అని చెప్పి శ్వాసించే పని వేరే లేదు కదా, ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ కదా. అటు ఎరుక కూడా కొనసాగుతుంది. ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు నీ యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరు రాలేదనుకో, జస్ట్ ఇగ్నోర్ చేసినా పర్వాలేదు, నీ చూపు దాని మీద ఉంది. హఠాత్తుగా ఎవరో చిన్నపిల్లవాడు వచ్చాడు అనుకో, వెంటనే దీన్ని మనం చేస్తాం. అది ఫోన్ ఆడుకుంటూ దాచిపెడతాం, ఎందుకంటే ఫోన్ యొక్క యథాస్థితి నీకు పోవడం ఇష్టం లేదు. అదే ఎరుక అంటే. ఈ ఎరుక అందరికి ఉంది కదా, అంటే ఉన్నది ఉన్నట్టు ఉంచుకోవడం. ఇప్పుడు దేవాలయాలు ఎందుకంత గొప్పవి అంటే అక్కడ పూర్తి అవేర్నెస్ ఉంది. శ్రీవారికి ఎలా అభిషేకం చేయాలి, కొన్ని వేల సంవత్సరాలుగా ఈయన చూడ మారదు. అది అలాగే చేయాలి, అలాంటి మంత్రమే చదవాలి, దీపారాధన అలాగే చేయాలి, హారతి అలాగే ఇవ్వాలి, నైవేద్యం అలాగే పెట్టాలి. దీన్నే ఎరుక అంటారు. ఏదో ఒకటి తీసుకురారు ఈరోజు స్వామివారికి అని ఎవడు అన్నాడు. ఫిక్స్డ్ ఎరుక అంటే అది. ఆ ఎరుక మెయింటైన్ చేయడమే పవిత్రత. ఇప్పుడు ఒక శివలింగం ఎందుకు పవిత్రమైంది అంటే కొన్ని వేల సంవత్సరాలుగా దానికి అలంకరణ కానీ, దానికి అభిషేకము కానీ, నైవేద్యము కానీ, సంతర్పణ కానీ, ఎవ్రీథింగ్ ఒకే విధంగా చేయబడుతుంది. ఆ ఒకే విధము అన్నది ఎరుక. ఇదొకటి.
ఈ ఎరుక అందరికి ఉందని చెప్పిన కదా, నీకుంది, నాకుంది, అందరికి ఉంది. కానీ ప్రపంచంలో ఉన్నవాడికి, స్వార్థం ఉన్నవాడికి పాక్షికంగా ఎరుకుంటుంది, పార్షియల్ అవేర్నెస్. ఒక జ్ఞానికి సంపూర్ణమైన ఎరుకుంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మొత్తం అర్థం. నీ వస్తువు కాబట్టి చూసుకోవడం వేరు, ఇది పాక్షికమైన ఎరుక. పక్కది కాలిపోతున్నా నువ్వు పట్టించుకోవడం. ఎట్లా అంటే పిల్లలందరికీ మొక్కలు ఇచ్చారు పెట్టమని, పక్క మొక్కలు వాడిపోతున్నా వాడు తన మొక్కకు మాత్రం వాటర్ పోసుకుని, ఇది పాక్షికమైన ఎరుక. నిజమైన ఎరుక ఉదయిస్తే ఎట్లుంటుంది తెలుసా? ఏ మొక్క మరణిస్తున్నా దాని నీళ్ళు పోస్తాం. జ్ఞాని చేసే స్థితి అంత. తనవాడు అని ఎందుకు ఉండదంటే అందరూ మనుషులే, ఎవరికి ఆకలిందని. అందుకే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అంటే నాకంటే వాళ్ళు ఎక్కువైపోయారు, నీకు అసలు ఎక్కువ తక్కువ లేదని చెప్తున్నాడు వాడు. వీళ్ళకి ఎక్కువ తక్కువలు ఉన్నాయి యాక్చువల్లీ. వీళ్ళు కోరుకుంటున్నారు స్పెషల్ స్టేటస్, అతనికి అందరూ ఇంపార్టెంట్. ఎరుక ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో సమస్త విశ్వము నీకు స్నేహంగా మారిపోతుంది. అన్ని చోట్ల నీకు పని ఉంటుంది. ఏ మొక్క వాడిపోయినా నీళ్ళు పోస్తాం అంతే. ఎరుకనే. ఎవరు ఆకలితో ఉన్నా భోజనం పెడతా, ఓన్లీ నా బిడ్డకే పెడతా, అట్లే ఉండదు. అందరిలో తాను ఉంది. సార్ ఒకసారి సార్, ఇది నేను ఒక వ్యక్తిని పర్సనల్గా కలిసినప్పుడు, ఒక గురువు లాంటి వ్యక్తిని కలిసినప్పుడు నేను మాట్లాడితే అతను చెప్పిన సమాధానం ఇది కరెక్ట్ అంటారా కాదా అనేదని. నేను అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా గురువు గారు అని అడిగితే, అశుద్ధం కూడా పరబ్రహ్మ స్వరూపం. కరెక్ట్. అది చూసే ఎవ్రీథింగ్ పరబ్రహ్మ స్వరూపమే. అన్నం ఒక్కటే కాదు. మరి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పింది ఎలా చేరుకుంటాం? చేరుకునేది ఏమి గుర్తించడమే. ఇప్పుడు విషం తాగితే చచ్చిపోతావు అన్నది గుర్తించినావా లేదా? అవును. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసినావా? అయిపోయి. సింపుల్, యూ జస్ట్ రికగ్నైజ్ ఇట్. సి, ఇంతకుముందు అనుకున్నాం కదా, యాపిల్ నీవు, శక్తి, షిట్టు అంత నీవే. ఓకే. ఏది తీసేసినా నువ్వు లేవు. చూడు, యాపిల్ తీసేసినా నువ్వు లేవు, అంటే భోజనం తీసేస్తే నువ్వు లేవు, అరగకపోతే నీవు లేవు, తినకపోతే నువ్వు లేవు, తిన్న తర్వాత షిట్ రాకపోతే నువ్వు లేవు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే అదెందుకు కాదు? కానీ దేని ధర్మం దానికి ఉంది. నేను అదే అంటే ఒక దాన్ని పిసికి తినాలి, ఒక దాన్ని చీకి తినాలి, ఒక దాన్ని నమిలి తినాలి, అన్ని ఒకలాగా తింటే ఎట్లా? అట్లా షిట్ని ఎలా ట్రీట్ చేయాలి అలా ట్రీట్ చేస్తున్నావు. అలా ట్రీట్ చేయటం అది అశుద్ధం ఏమీ కాదు, శుద్ధమైనదే. మనకు నచ్చుతలేదు, అది అన్నీ శుద్ధమైనవి. మనకు ఉపయోగపడనంతా అశుద్ధము బేసికల్గా, యాక్చువల్గా వేస్ట్ అని మన అది బాగాలేదు, నీకు నచ్చలే, అది బాగానే ఉంది. నువ్వు ఎంతమందికి బాగాలేవు, దానికేం చేస్తావు? అందుకని ఆ స్టేట్మెంట్ ఎవరు చెప్పినా అది చాలా పరమోత్కృష్టమైన స్టేట్మెంట్. అది మామూలు మాట కాదు. ఆ వ్యక్తి ఎవరు చెప్పినా ఇక్కడి నుంచి ఆయన పాదాలకు నమస్కారం. ఒకవేళ అది అతని అనుభవం అయితే ఇంక అంతకంటే గొప్ప స్థితి లేదు. అదే అనుభవం. అప్పుడు నీకు, అందుకే నేను రాసుకున్న ఒక పద్యం, జ్ఞానికుండదు అసహ్యము ప్రతీకారము జుగుప్స. ఎందుకు అంటే షిట్టు ఇక్కడ ఉందనుకో, ఇట్లా ఉండదు. షిట్టను గుర్తించావంతే. స్మెల్ వస్తే ముక్కు మూసుకో, కానీ ఇట్లా ఉండదు. అంటే నువ్వు అట్లా ఉండదు. అది బీ ప్లజెంట్. జస్ట్ దాన్ని పక్కకు తీసేయండి అమ్మా, అయిపోయింది. నీ ప్లజెంట్నెస్లో నుంచి ఆపరేట్ చేయి. కానీ అది చాలా నీచమైంది అంటారు, చూసినావా? వాడు వెరీ బ్యాడ్ పర్సన్ వాడు. ఒకసారి చిన్న ఇన్సిడెంట్ చెప్తా మీకు. నేను ఢిల్లీలో వి హనుమంతరావు ఉన్నాడు కదా, అప్పుడు కాంగ్రెస్ ఎంపీ. వాళ్ళ కోటి అంటారు దాన్ని, అంటే వాళ్ళ 1 ఎకర్ ఉంటుంది అది. అందులో సర్వెంట్ క్వార్టర్లో ఉండేవాడిని. ఎవ్రీ సాటర్డే సండే జర్నలిస్టులు అంతా వచ్చి క్రికెట్ ఆడేవాళ్ళు, మన తెలుగు జర్నలిస్టు, TV9, ఆంధ్రజ్యోతి, ఇట్లాంటి వాళ్ళు. సో అందరితో నాకు స్నేహం ఏర్పడ్డది. నేను ఎదురు చూసేవాడిని సాటర్డే సండే ఎప్పుడైతుందా కాస్త క్రికెట్ ఆడదాం. సో ఒక వ్యక్తి షాట్ కొడితే ఒక బాల్ పోయి ఒక దగ్గర పడ్డది, ఇట్లా పోయి పడ్డది ఒక అంచుకి. నేను వెళ్ళి బాల్ తీసుకుని వచ్చాను. అంతకుముందే నాకు తెలియదు అక్కడ ఒక వ్యక్తి మూత్రం పోసాడు. అందుకని ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నన్ను ముట్టుకోదా, దూరం ముట్టుకోదా. నేను ఏమైందన్న అంటే వచ్చినప్పుడు 1 గంట క్రితం ఒక వ్యక్తి అక్కడ మూత్రం పోసాడు. అయితే ముట్టుకోదు గలీజ్ అది. నేను ఏమనలేదు. నెక్స్ట్ డే అతను ఆ తర్వాత సండే వచ్చాడు, షేక్ హ్యాండ్ ఇస్తున్నావు, ముట్టుకోదా. లైఫ్ అంతా దూరం ఉన్నాడు. ఏమైందన్నాడు. నాకు చిన్న అవగాహన కలిగింది నీ వల్ల. నువ్వు అన్నది కరెక్ట్. సో మూత్రం ఉన్నది అక్కడ ఉంటే అది అశుద్ధం.
నీ కడుపులోనే మూత్రం ఉంది, నువ్వు ముట్టుకునే అవకాశం లేదు. జస్ట్ లైఫ్ అంతా నేను ముట్టుకునేది. అది ఎవడో పోసింది, అది ఆరిపోయి గంటన్నర అయింది, కానీ ఇంకా తడితడిగా ఉంది నీలో ఇంకా తడితడిగా షిట్ ఉంది, మూత్రం ఉంది, ఇంకా ఏమేమి గలీజ్ ఉందో. నువ్వు జిందగిలో నన్ను నేను ముట్టుకోలే. నేను ఢిల్లీకి బయలుదేరుతున్నప్పుడు కూడా ఒక్కసారి భయ్యా ఏదో బుద్ధి లేకన్నా, లేదు నీ వల్ల నాకు అవగాహన వచ్చింది, నేను ఇప్పుడు జీవనం ముట్టుకోను, అట్లీస్ట్ నిన్నైతే అసలే ముట్టుకోను. సరదాగా టీజింగ్గా చెప్పాను, వద్దు ముట్టుకోకపోతే ఏమవుతుంది చెప్పు. మళ్ళీ నా కడుపులో మళ్ళీ మూత్రం ఉంది, జస్ట్ పొట్ట ఒక్కటే ఉంది, జస్ట్ పొట్ట వెనుకనే ఉంది, ఎందుకు ముట్టుకుంటావు చెప్పు. కౌగులించుకుంటే జస్ట్ నా పొట్ట తోలు మధ్యలో ఉంటుంది, నువ్వు మూత్రాన్ని హక్ చేసుకున్నట్టే. ఎందుకు ఇదంతా చెప్పు మన మధ్యన? దయచేసి వద్దు. ఎవరికైతే ఈ అశుద్ధము శుద్ధం అని లేదో అట్లాంటి దాంతో పడి పొర్లుతా నేను. నీలాంటి నీట్ పర్సన్తో మనకు వద్దు భయ్యా, ఏమనుకోవద్దు. ఇది నేను నిన్ను హర్ట్ చేయాలని చెప్పట్లే, నీకు ఒక విషయం అర్థం చేయించడానికి నాకు విషయం నీ వల్ల అర్థమైంది. ఐఎమ్ ట్రావెలింగ్ విత్ అశుద్ధం. నేను ప్రస్తుతం అశుద్ధమయ్యే ఉన్నాను, నా కడుపులో అది కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, కలగలిసి ఉంది ఇక్కడ. అందుకని దాన్ని ఎట్లా వేరు చేసి చూస్తా. ఒకరోజు ఇది రాకపోతే తెలుస్తుంది ఎంత పవిత్రమైందో అది. వస్తుంది కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా మనం దానికి అసలు వాల్యూ ఇస్తున్నాం. చాలా కష్టపడితే జాబ్ వస్తుంది కాబట్టి జాబ్కి వాల్యూ ఇచ్చాం, చాలా కష్టపడితే ఎమ్మెల్యే పదవి వచ్చింది అందుకని దానికి వాల్యూ ఇచ్చాం. ఇది ఏ కష్టపడకుండా వస్తుంది కదా, వీ డోంట్ గివ్ ఏ డ్యామ్. ఒకరోజు వస్తుంది, ఆ రోజు నువ్వు ఎంత ట్రై చేసినా రాదు. అప్పుడు డాక్టర్లు, పైసలు, దాన్ని బయటకు తీయాలంటే ఎంత కథ ఉంటుంది తెలుసా. అట్లా సో అంతా శుద్ధమైంది. అట్లీస్ట్ నా దృష్టిలో నేను ఉదాహరణ, ఒకవేళ నేను వాడే వస్తువు షిట్లో పడ్డా, నేను జస్ట్ తీసుకొని కడుక్కుంటా తప్ప దాని పట్ల నాకేం నెగిటివ్ థాట్ లేదు, నాకైతే లేదు. ఇంకా కొన్ని విషయాలు చెప్పకూడదు నేను చేసిన ప్రయోగాలు అట్లా. ఓకే సార్, కోరిక అంటే ఏమిటి, అవసరం అంటే ఏమిటి? ఎందుకంటే ఈ యువతరం మొత్తం, ఈ జనరేషన్ మొత్తం ఈ రెండింటి మధ్య కొట్టుబిట్ట. అవును ఏది గుర్తించాలి, అట్లా అనడానికి ఆత్మదర్శనం బుక్ ఒకసారి, ఇందులో ఉంది మొత్తం. కోరిక చెట్టు, ఆలోచన చెట్టు అని ఒక చిన్న డ్రాయింగ్ ఉంటుంది ఇందులో, నేను రాసిన పుస్తకంలో. అందులో సమస్తము ఉంటుంది అనమాట. చిన్న విషయమే మనం విభజించి చూస్తున్నాం అంతా, అదే ప్రాబ్లం. మొత్తం కలిపి చూడాలి. అసలు కోరిక అనేది ఎట్లా పుట్టింది అనేది. చిన్న జీవితం చాలా కష్టం అన్న భావన ఇక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది. కింద చుక్క ఉంది అక్కడ, ఇది ఆలోచన. ఈ ఆలోచననే కోరిక అయింది. ఈ కోరికని వ్యామోహమైంది, ఊహ అయింది, అక్కడి నుంచి భయం అయింది, ఆ తర్వాత సంశయం అయింది, ఆ తర్వాత కాన్ఫిడెన్స్ అయింది, విల్ పవర్ అయింది, ఆ తర్వాత నీకు నమ్మకం అంటే దేవుడు అయింది, ఆ తర్వాత నీకు సాధించుకునే అంశం అయితే స్లోగన్స్గా మారింది, ఆ తర్వాత పాపం అయింది, ఆ తర్వాత అదే ఫిలాసఫీ అయింది, అదే ఎమోషనల్ అయింది, ఆ తర్వాత అదంతా వద్దనుకుంటే ముక్తి అయింది, ఆ తర్వాత దానికోసం పోరాడితే ఫైట్ అయింది, పోరాడిన తర్వాత గెలిస్తే జస్టిస్ అయింది. అదే ఆలోచన ఇటుపక్క వ్యామోహమైంది, భయమైంది, నమ్మకమైంది, ప్యాషన్ అయింది, అనుమానమైంది, తర్వాత అపజయమైంది, ఆ తర్వాత విజయమైంది, ఆ తర్వాత గర్వమైంది, ఆ తర్వాత కంపారిజన్ అయింది, ఆ తర్వాత చివరికి బాధ అయింది, ఆ తర్వాత మిజరీ అయింది. సో కోరిక అన్నది ఖచ్చితంగా ఉండాలి, కానీ కోరికని రెండు భాగాలు చేసి నేను చూస్తున్నా. ఒకటి ప్రాపంచికమైనవి, ఒకటి ప్రకృతిపరమైనవి. నీళ్లు తాగాలన్న కోరిక మంచిది, డబ్బులు కావాలన్న కోరిక మంచిదే. అవసరం అంటే నీకు ఎంత అవసరమో గుర్తించడమే, అంటే నెసెసిటీ. ఎగ్జాంపుల్, నాకు బట్ట అవసరం, కోరిక కూడా, కానీ 1.5 మీటర్ చాలు అన్నది ఎరుక. అంతకంటే 1 ఇంచ్ ఇచ్చినా వద్దు నాకు. అట్లా ఈ భూమి మీద నాకు ఈ ప్రపంచంలో బతకడానికి ఏ మేరకు ఆర్థిక సమృద్ధి అవసరమో అది గుర్తిస్తే ఈ కోరిక అండ్ అవసరం అనేది ఈక్వల్గా మారిపోతుంది. సో ఎప్పుడైతే అవసరము దాటి బట్ట బాగుంది కదా ఇంకొక 2 మీటర్లు అంటే అప్పుడు కోరిక స్టార్ట్ అయింది. అదంతా దాచుకుంటే దాని పట్ల వ్యామోహం స్టార్ట్ అయింది. ఇది వేరే వాళ్ళ దగ్గర ఉందని తెలిస్తే జెలసీ వచ్చింది. ఇది పోతుందేమో, అమూల్యమైంది అనుకుంటే భయం వచ్చింది. అది రకరకాల రూపాలు తీసుకుంటుంది. ఎవరి దగ్గర లేనిది నా దగ్గర ఉందనుకో, అప్పుడు గర్వం వస్తుంది. ఏ విషయంలో అయినా ఎవరి దగ్గర లేని దగ్గర ఉంటే గర్వం వస్తుంది. ఏ ఐఫోన్ ఫస్ట్ ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉంది, వాడు కొంచెం గర్వంగా ఫీల్ అయి ఉంటుంది. అదర్వైజ్ జస్ట్ ఇట్స్ అ ఫోన్ అంతే, ఏముంది అందులో. అందుకని నా దృష్టిలో కోరిక అవసరము ఇనిషియల్గా సేమ్ కనిపిస్తుంది. ఆ కోరిక అవసరం తీరగానే కోరిక అనేది చాలు. ఉదాహరణ, తినాలన్న కోరిక వచ్చింది, అది అవసరమైన మేరకు తిన్నావు, ఆ తర్వాత ఆ కోరిక ఎండ్ అయిపోయింది. అయినా తినాలనిపిస్తుంది అనుకో,
ఇప్పుడు మెల్లగా కోరిక కాస్త వ్యామోహమైంది. అట్లా అది చాలా రూపాలు తీసుకుంటుంది. సో నా దృష్టిలో కోరిక అండ్ మిజరీ అండ్ గర్వము, ఆ తర్వాత సఫరింగ్, ఇవన్నీ వేరే వేరేగా. ఆలోచన అవసరం ఉంది పరిధి దాటి ముందుకెళ్తున్న కొద్దీ ఇక రుగ్మతలు స్టార్ట్ అవుతాయి. అవి ప్రతి వ్యక్తిలో ప్రతిఫలిస్తాయి. అవి డిపెండ్ అపాన్ ఈచ్ పర్సన్. సార్ ఒకసారి ఆపుతారా? అయిపోయిందిగా ఇంకా అయ్యా. సార్ రికార్డ్ చేయాలి సార్. సార్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం దేవుడికి ఒక విగ్రహం ఉందని, దేవుడికి ఒక లోకం ఉందని, దేవుడు సర్వంతర్యామని. రెండు భావాలు, విరుద్ధ భావాలు చెప్తున్నారు సార్. అది విరుద్ధమేం కాదు. అది మనం విరుద్ధమేం కాదు. ఎప్పుడన్నా వైజాగ్ వెళ్ళారా మీరు? వెళ్ళలేదు. ఒకసారి వెళ్తే మనకి బీచ్ ఉంటుంది. అవును. ఆ బీచ్ ఇట్లా ఉంటుంది, ఇట్లా 20 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఇది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు. అది దైవం అంటే. బీచ్ ఆ దైవం, అదంతా ఆ సముద్రం అంతా దైవం అనుకో. ఓకే. కానీ ఆ బీచ్లోకి ఎక్కడి నుంచి ఎంటర్ అవుతావు అన్నది దేవుడు అనమాట, విగ్రహం. అంటే విగ్రహారాధన కరెక్టే. విగ్రహారాధన కరెక్ట్ కాదు. విగ్రహము సమస్తాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ద్వారం అంతే. కానీ మనం ఎక్కడి వరకు ఆగిపోతున్నాం? అభిషేకాలు, అర్చనలు, మంత్రాల దగ్గరికి ఆగిపోతున్నాం. అది ఆగొద్దు. పోయేవాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు ఏవో కోరికలు కోరుతారు, ఆ తర్వాత తీరకపోతే దైవాన్ని ప్రశ్నిస్తారు, తర్వాత వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేస్తారు. ఈ టర్మాయిల్లో ఒకటికి ఉదయిస్తుంది జ్ఞానం. సమాజంలో అట్లా ఉంటాయి. విగ్రహారాధన కరెక్టే. కరెక్ట్ కాదు, అదొక స్టెప్. అంటే మొత్తాన్ని, ఇప్పుడు ఉదాహరణ కారు మొత్తాన్ని పట్టుకోవాలంటే మొత్తాన్ని పట్టుకో, బ్రేక్ను పట్టుకుంటే కారు అవుతుంది కదా. అట్లా ఎక్కడెక్కడో తిరగాడుతున్న నీ మనస్సు ఒక దగ్గర నిలబడాలంటే ఒక గొప్ప శక్తి వైపు నువ్వు చూడవలసి వస్తుంది. అదే విగ్రహం బదులు దీన్ని చూసుకుంటే దీంట్లో ఏముంది భయ్యా, ఉత్త లైట్ అన్నావు, దీని ఏ ఫోన్ ఏం చూస్తాం భయ్యా, అదే దేవుడు అనుకో. ఆల్రెడీ ప్రపంచం అంతా దానికి ఒక వాల్యూ ఇచ్చింది, దానికి మనం ఒక ఎరుక ద్వారా పవిత్రతను ఆపాదించినాం, అది ఒక రకంగా ట్రీట్ చేయబడుతుంది కాబట్టి నీ మైండ్ నమ్ముతుంది. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అది అనివార్యం. ఓకే. కరెక్ట్ కాదు అనలేదు నేను. విగ్రహారాధన అవసరం, కానీ అక్కడే ఆగిపోవద్దు. అంటే అది ఇది ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఈ డోర్ ఉంటుంది చూసినావా, ఆ డోర్ దగ్గర ఆగిపోకు, తెరిచి చూడడానికి డోర్ ఉంది. అట్లా ద్వారాన్ని ఉపయోగించుకొని ఆ విగ్రహంలో చూడడం వల్ల ఏదైతే నీకు ఒక అనుభవం వచ్చిందో అది అన్నిటినీ చూసినప్పుడు కలిగితే సరిపోతుంది. పోనీ ఆ వినే వాళ్ళకి అనిపిస్తే మళ్ళీ అడుగుతారులే, నేను పర్వాలేదు అది చేసుకొని ఆ మాత్రం స్వేచ్ఛ ఉండదు. సార్ జ్ఞానికి ఆత్మజ్ఞానికి ఏంది సార్ భేదం? ఇదంతా విభజనలే. మరి ఆత్మ అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే మేనేజరు, సీనియర్ మేనేజరు, CEO అందరు ఉద్యోగులు. ఎంత బాగుంది. అట్లా ఇదంతా ఊరికి సమాజంలో స్టేజ్ మీద పిలవడానికి ఏవో పేర్లు పెట్టుకున్నారు. అట్లా ఇన్ని విభజనలు ఏమీ లేవు. ఓకే. జ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది. ఓకే. జ్ఞానం అంటే ఏంది? ఉన్నదాన్ని అనుభవించడం. అజ్ఞానం అంటే లేనిది కోరుకోవడం, లేదని బాధపడ్డం, బ్లేమ్ చేయడం. జ్ఞానం అంటే నువ్వు ఒక్కడ ఉన్నావు, అందరు నీలో భాగమై ఉన్నారని తెలుసుకోవడం. అజ్ఞానం అంటే నేను వేరు నువ్వు వేరా అనుకోవడం. జ్ఞానం అంటే నీకు సాధ్యమైన పని నిష్కామంగా చేస్తున్నావు, ఫలితం ఏదో వస్తుందని తెలుసుకోవడం. అజ్ఞానం అంటే నేను ఏదైనా చేస్తే ఖచ్చితంగా రావాలి, నేను స్పెషల్ పర్సన్, నాకెందుకు రాదు అనుకోవడం. సో ఆత్మజ్ఞాని, జ్ఞాని అట్లేమీ లేదు. ఓకే. మరి ఎందుకు ఎన్లైట్మెంట్ దీన్ని ప్రత్యేకంగా నొక్కి అంటే నీకు ఆనందంగా ఉండాలని లేదా? ఉంది. అయిపోయాయి. అందుకని ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటే ఒక పదవి కాదు, జీవితకాలం అనుభవించే స్థితే. అంటే సర్వకాల సర్వవస్థల్లో ఇక నీ మనసు ఎప్పుడు పక్కకి వెళ్ళకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా నీతోనే ఉండేటట్టు ఇచ్చే అవగాహన. అంతకుమించి దానికి ఇంపార్టెన్స్ లేదు. ఓకే. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటే నీకు బాగుంటుంది కదా, అట్లా ఆనందంగా ఉండాలి ఎట్లా తెలియదు కాబట్టి మనం దానికి ఒక పేరు పెట్టుకున్నాం. నాకు ఈ రోజుతో చిక్కుమిడి వీడిపోయింది. ఒకప్పుడు ఎవరైనా తిడితే బాధపడేవాడిని, ఒకప్పుడు డబ్బు లేకపోతే బాధపడేవాడిని, ఇప్పుడు నాకు లైఫ్ అంటే ఏందో అర్థమైంది అని ఏదో చెప్తున్నాడు వాడు. ఆ తర్వాత ఆ అర్థమైన స్థితి నుంచి నెక్స్ట్ 50 సంవత్సరాలు ఆ స్థితి చెదరలేదు. దట్ ఈస్ ద ఎన్లైటన్మెంట్ పీరియడ్ అనమాట. అంటే ఏ స్థితి అయితే తాను అనుభవిస్తున్నాడో అది ఉదయం, రాత్రి, మధ్యాహ్నం, అర్ధరాత్రి, మెలకువలో, జ్వరములో, అన్ని స్థితుల్లోనూ కొనసాగుతుంది అది. ఓకే. అట్లా ఆ కాంతి పక్కకి వెళ్ళడం అంటే ఒక నిత్యాగ్నిహోత్రం అంటారు కదా,
అంటే నిరంతరం వెలుగుతూ ఉంది ఆ అవగాహన, అది పక్కకి వెళ్ళడం లేదు. ఓకే. కర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా సార్? సిద్ధాంతం లేదు, కర్మ ఉంది. సిద్ధాంతాలన్నీ మనిషివే. అంటే తిరిగి వస్తుంది కర్మ అనేది. వర్తమానంలో మాత్రమే నీకు రిజల్ట్ ఉంటుంది కర్మది. రెండోది, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడదాం. అంటే అట్లా తేల్చేయడానికి లేదు. కర్మ ఉంది కానీ కర్మ సిద్ధాంతం లేదు. కర్మ అంటే కదలిక అని. అవును. కదలికలో ఇంటెన్షను, యాక్సిడెంటల్, ఈ రెండు ఉన్నాయి. యాక్సిడెంటల్ అయినప్పుడు దాని రిజల్ట్ వేరే, ఇంటెన్షన్ అయినప్పుడు ప్రారంభం ఉంది. నువ్వు కావాలని తెలిసి మర్డర్ చేయడం వేరు, అనుకోకుండా గుద్దడం వేరు. అదే సార్, ఇప్పుడు నేను ఆగామి ఆగామి ఒక 5 minutes ఆగామి సంచిత ప్రారంభం అదంతా పుస్తకాలు రాశారు కాబట్టి. ఇంకొక 6 ప్రారంభాలు రాస్తే అదే సార్ నేను అంటున్నది. అట్లా కాకుండా నీ ఓన్ యాక్షన్స్ని చూడు. కర్మ అనేది ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుందా లేదా? అంటే ఇప్పుడు నా మనసులో చెడు భావంతోనే ఒక మనం ఇది అంత ఈజీగా తేల్చే సబ్జెక్ట్ కాదు. ఎక్స్క్లూజివ్గా దీని గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే ఒక బోర్డు వేసి ఓకే రాసి చెప్దాం. అంటే ఎవ్రీ వన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు దిస్ మ్యాటర్. ఇది ఊరికే ఒక ఫిలాసఫీగా చర్చించదు. కర్మ ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది ఇది కర్మనే కదా. అవును. మరి దీనికి ఫలితం ఆపాదిస్తున్నాం కదా. అదే చెప్తున్నా. కర్మ అనే దాన్ని ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాత కర్మ, కామకర్మ, నిష్కామ కర్మ, ఆ తర్వాత కర్మ శరీరానిది, కర్మ శరీరం ప్లస్ మనస్సుది, కర్మ జస్ట్ మనస్సుది, మనస్సు కర్మ చేయడం వల్ల శరీరం స్పందించడం, రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఎగ్జిస్టెన్షియల్ కర్మలు ఏమిటి, వ్యక్తిగతంగా నీ కర్మ ఏమిటి, నీకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు చేసే కర్మలు ఏమిటి, ఫలితం అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇది తేల్చేసే సబ్జెక్ట్ కాదు. అది ఒక 45 minutes నుంచి 1 hour మాట్లాడాలి, కూలంకషంగా చర్చించవచ్చు. రెండోది, కామన్ మ్యాన్కి అర్థం కావాలి మనం చెప్పేది. అంటే ఎవరైనా అవును కదా, ఇంతే కదా, ఇప్పుడు నేనున్నాను, నాకు ఏ ప్రారంధాలు లేవు, ఉన్నది ఒకటే ప్రారంధము, శారీరక ప్రారంధం నీకుంది, నాకుంది. నాకు భవిష్యత్తులో నాకు మోచే నొప్పి లేవచ్చు, లేకపోతే నాకు ఏదైనా రోగం రావచ్చు, అట్లా బెడ్ రెడ్డినే చచ్చిపోవచ్చు, ఈ బాడీ మరణించవచ్చు. అది నీకుంటుంది, నాకుంటుంది. సూపర్ స్టార్ కృష్ణ మొన్ననే దేవేంద్ర మరణించాడు, సూపర్ స్టార్. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా, కానీ శారీరక ప్రారంధం అదొకటుంది. కానీ సంచితాన్నం, ఆగామి ఇవేవి లేవు. సరైన అవగాహన ఉంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి. నేను ఏం మాట్లాడుతున్నా ఎరుకలనే మాట్లాడుతున్నా, అందుకే నాకే ప్రారంధం లేదు. ఓకే సార్, మనకి ఎప్పటి నుంచో కూడా మన ఎక్కువ హిందూ ధర్మంలో ఆహార నియమాలు అనేవి పెట్టడం జరిగింది. ఏది ఆహార నియమం అవసరం, మరి అవసరమేనా? 100%. మాంసాహారాన్ని తినకూడదు. మాంసాహారం అంటే దానికి కారణం ఏంది అంటే, నీ పళ్ళ నిర్మాణాన్ని బట్టి నీ ఆహారం ఉంటుంది. సో తెలుసో తెలియకో మన సమాజం వల్ల అన్కాన్షియస్గా కొన్నిసార్లు తిన్నాం. నేను మాంసాహారం తిన్నవాడిని, ఓకే, కానీ నేను ఎప్పుడు దాన్ని ఆస్వాదించలే. అంటే అందరు తింటున్నారు ఏదో టేస్ట్ చేద్దామని తప్ప నాకు నిజంగా రుచి కలిగాయి. నాకు రకరకాల పదార్థాలు తింటే నాకు పళ్ళు కానీ కూరగాయలు కానీ నా శరీరానికి దగ్గరగా అనిపిస్తాయి. ఓకే. సో తర్వాత అవగాహన వచ్చింది. మనం అంతా తప్పులు చేసి ఆ తర్వాత ఒక అవగాహనకు వస్తాం. ఆ అవగాహన ఏమిటి, అసలు మనిషి మాంసాహారి కాదు. ఒక పులికి దాని పళ్ళ నిర్మాణాన్ని బట్టి దేని పళ్ళు అయితే కూరలు ఉంటాయో అది మాంసాహారం తినాలబ్బా. మనకు కూడా ఇక్కడ కూరలు ఏమి లేవు, పరిణామ క్రమంలో తగ్గాయి అంటున్నారు కదా. మనిషి ఎప్పుడు ఇట్లా ఉన్నాడు అంటే, ఒక మనిషి రూపాంతరం చెంది ఏం లే, ఒక స్పీసీస్ పుడితే అట్లే పుడుతుంది అది. మరి జీవ పరిణామం అంతెందుకు, ఇప్పుడు ఒక ఆఫ్రికాలో ఎంత పరిణామం చెంది తెల్లగా అవుతారా వాళ్ళు. మరి కొన్ని వేల సంవత్సరాలు అయితే అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న ఆహారం, అక్కడ ఉన్న జీన్స్ని బట్టి బాడీ నిర్ణయం తీసుకుంటారు. సరే, ఈ డార్విన్ సిద్ధాంతాన్ని మీరు ఏకీభవిస్తారా సార్? జీవ పరిణామం నేను అంటున్నా, అవంతా మనం ఆలోచించొద్దు, మన కర్మ ఏదో మనం చూసుకోవాలంటే ఇవన్నీ తెలుసుకుని ఏం లాభం. ఇప్పుడు నేను ఏకీభవించిన దానివల్ల ఏం ఉపయోగం? అది కూడా సిద్ధాంతం అంటే ఒక మనిషి మైండ్ నుంచి బయటకు వచ్చింది. మైండ్ నుంచి బయటకు వస్తే ఏది సమగ్రంగా ఉండదు. దాన్ని వ్యతిరేకించేవారంటారు. ఇప్పుడు డార్వినియన్ ఏథీస్ట్ అని కొందరు వచ్చారు, డార్వినియన్ అథీస్ట్ అని కొందరు వచ్చారు, డార్విన్ సిద్ధాంతం తప్పని చెప్పారు. అట్లా కాకుండా నేను ప్రకృతిని చూసినప్పుడు నాకు కలిగే సంవేదన ఉంటుంది, అది నా జీవితంలో ప్రతిఫలించడం రియల్. అనంతమైన సిద్ధాంతాలు ఉన్నాయి, ఎందని చర్చిస్తాం. ఇది కంటెంట్ క్రియేషన్ కోసం ఓకే, జీవితానికి ఉపయోగపడదు. డార్విన్ ఉన్నా లేకపోయినా నేనున్నా, డార్విన్ ఉన్నా లేకపోయినా నేను ప్రకృతిని అర్థం చేసుకుంటున్నా. ఇప్పుడు డార్విన్ సిద్ధాంతం కంటే ఇంకా అడ్వాన్స్ సిద్ధాంతం నేను చెప్తే, ఇప్పుడు ఊరికే ఫర్ ద రికార్డ్ ఆయన చెప్పిన దానికి ఇంకొంచెం ముందు ఉంది.
ఒక్క అడుగు ముందుకేస్తే ఈ భూమి మీద ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులు నీలో ఉన్నాయి. నీకు కనిపించే ప్రాణులన్నీ బయట ఉన్నాయి, కాదు నీవు. ఎగ్జాంపుల్, నువ్వు నీళ్ళల్లో దిగినప్పుడు చేప నీలో వస్తుంది, కొట్లాడుతున్నప్పుడు నీలో కుక్క వస్తుంది, అట్లా ఏదైనా వార్నింగ్ ఇస్తున్నప్పుడు దున్నపోతు వస్తుంది, అంటే రకరకాల, అదే నువ్వు పొరుగుతున్నప్పుడు పాము దొరుకుతుంది నీలో. సో అన్ని ప్రాణులు మనిషిలో కదులుతాయి. మళ్ళీ ఏ ప్రాణిలో మనిషి లేదు. కుక్క కుక్కగానే ఉంటుంది, దున్నపోతుగానే ఉంటుంది. మనిషి యొక్క బ్రెయిన్ స్ట్రక్చర్ ఎంత ఫ్లెక్సిబుల్ అంటే ఇట్ కెన్ అకామిడేట్ ద హోల్ యూనివర్స్. అట్లా నీలో అణువులు, పరమాణువులు, అమీబాలు, కంటికి కనిపించేవి, కనిపించింది, రకరకాలవన్నీ ఉన్నాయి. యు ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ హోల్ యూనివర్స్. అట్లా నాలో అన్ని ప్రాణులు పక్కకి జరిగినాయి. ఇప్పుడు దే ఆర్ ఆల్ ఎట్ రెస్ట్. ఇప్పుడు మనిషి మిగిలాడు. ఆధ్యాత్మికత అంటే అన్ని ప్రాణులకి స్వస్తి పలికి మనిషిగా మిగిలావు. అదే కొన్నిసార్లు గొర్రెవేతో ఎవడో చెప్పింది నమ్మితే గొర్రె వచ్చాడు నీళ్ళు. అది మనిషిగానే కనిపిస్తుంది, బట్ సమ్ సీన్స్లో కూడా అంటుంది గొర్రె. అది అట్లా అదే ఆవేశం వచ్చినప్పుడు నువ్వు ఒక దున్నపోతు అవుతావు, రంకెలేస్తావు. అట్లా హఠాత్తుకి ఎవడో గన్ను పెట్టాడు అనుకో, నువ్వు ఒక చిన్న జింక లేడి పిల్లలాగా మూలకుంటావు. మనిషి ఎక్కడున్నాడు మరి? నిరంతరం రకరకాల ప్రాణుల్ని నువ్వు వ్యక్తపరుస్తున్నావు. మనిషికి ఎప్పుడు ఉంటుంది, జీవితం అంతా అర్థమయ్యి మనసు యొక్క మూలస్థితి అర్థమైతే అన్ని ప్రాణులు డిసప్పేర్ అయిపోతుంది నుంచి. యూ బికమ్ అప్పుడు హ్యూమన్ మిగిలాడు. ఇది నా థియరీ. ఇప్పుడు నెక్స్ట్ 1000 ఏళ్ల తర్వాత ఈ వీడియో చూసుకొని దాని గురించి ఏమైనా పుస్తకాలు రాసుకొని మనకి ఎందుకు, ఎంతసేపు డార్వినేనా? లెట్స్ బ్రింగ్ సంథింగ్ న్యూ. ఒక యథాస్థితి అంటే ఏంటి? ఇదే శూన్యం అంటే ఏంటి? శూన్యం అంటే ఏం లేదు. ఏది ఉందో అది ఉంది. దానికి రకరకాల వ్యక్తులు రకరకాల పేర్లు పెట్టారు. ఏది ఉందో అది ఉంది, సాంప్రదాయంలో దానికి దైవం అని పేరు. ఏది ఉందో అది ఉంది, దానికి ఒకానొక ఇజంలో నథింగ్నెస్ అని పేరు. ఏది ఉందో అది ఉంది, దానికి ఒకానొక శాస్త్రంలో ఏమంటారు, అస్తిత్వం అని పేరు. ఏది ఉందో అది ఉంది, దానికి అమనస్సు అని పేరు. ఏది ఉందో అది ఉంది, దానికి ప్రకృతి అని పేరు. పేర్లు ఏమన్నా పెట్టుకో. నేను కూడా ఒక పేరు పెట్టిన, లక్కీ ఉట్టప్ప. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో పెట్టింది. నేను భవిష్యత్తులో బుక్ కూడా రాస్తాను, లక్కీ ద స్టేట్ ఆఫ్ లక్కీ ఉట్టప్ప. ఎవరికి అర్థం కాదు ఆ పదం. ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్థితి ఏమంటే లక్కీ ఉట్టప్ప స్టేట్ ఉంటుంది. అందరి మధ్యనే ఉంటూ ఏది అంటుకోని స్థితి, అన్ని పనులు చేస్తూ ఏ క్లెయిమ్ చేసుకునే స్థితి, వెనక నవ్వుతున్నా పట్టించుకునే స్థితి. సార్ మీకు ఇప్పుడు నార్మల్గా మామూలుగానే పుట్టి మీ ఈ భావన ఎప్పుడు కలిగింది అసలు? అందరూ నాలాగే పుడతారు, చెడిపోయి మీలాగా అవుతారు. అదే అసలు మీరు ఇది ఎప్పుడు గుర్తించారు? నేను 2009లో మొదటిసారి గుర్తించిన. నా ఆనందం అంతా సహజంగా జరిగిందా లేకపోతే? సహజంగా జరగలే. నేను చాలా సఫర్ అయినా బ్రదర్. ఈవెన్ ఐ థాట్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. అంటే ఏమో చచ్చిపోవాలని లేదు కానీ బతకడానికి రీజన్ దొరుకుతలేదు. అట్లా చచ్చిపోవాలని లేదు కానీ ఎందుకు ఉంటుందో రీజన్ లేదు. తిరుగుదామంటే కార్ లేదు, సినిమాకి పోదామంటే పైసలు లేవు. నేను చాలా థియేటర్ కాడికి పోతుంటే ఒక్కసారి నా ఫ్రీగా పంపిస్తారేమో అని. ఒబ్బడు పంపించేవాడు కదా అసలు. అంటే ఎట్లుందంటే నేను సమాజంలో ఉంటున్నా కానీ సమాజం నన్ను అబాండన్ చేసింది అనిపించింది. అందరి మధ్యనే ఉంటుందా? మా పక్కింటోడు వాడు ఆస్తి రూపాయి ఇస్తాడు నాకు. ఏం అయ్యగారు బాగున్నావా, తిన్నావా? వాడు ఇంత అన్నం ముద్ద పెడు ఉత్తగానే అడుగుతున్నాడు వాడు. సో నేను ఒక అనాథ పిల్లవాడిలాగా తిరిగిన హైదరాబాద్లో. నాకు అనిపించింది నాకు ఎవడు లేడు. ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎవరు వద్దు. అంటే ఉన్నది చెప్తున్నాను, ఫిలాసఫర్నే కాదు. మీ మాటలు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అందులో అది కూడా నాకు తెలియదు, మీకు తెలియకపోవచ్చు. మీకు ఏకలవ్య శిష్యులు చాలా మంది ఉన్నారు. మీరు చెప్పే వాక్యాలను ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీ దైనందిన జీవితంలో మిమ్మల్ని వచ్చి కలిసి వాళ్ళ సందేహాలకి సమాధానం తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఏమంటున్నానంటే నార్మల్ గానే ఉన్న తర్వాత మీకు ఈ ఎరుక, ఈ పరిపక్వత అనేది ఎప్పుడు విషయం. ప్రకృతి ప్రపంచం అనే ఒక విభజన నాకు ఒక ఇన్సైట్ కలిగింది. బుద్ధుడికి ఒక ఇన్సైట్ కలిగింది కదా బోధి వృక్షం కింద. నాకు కూడా చాయ్ డబ్బా దగ్గర కలిగింది. ఇప్పుడు ఆ చాయ్ డబ్బాని ఫేమస్ చేద్దామంటే లేదు అది. అట్లా అంటే ఒక రాయి గురించి చెప్తున్నా, క్రమం చెప్పనీకి రాదు. అందుకే నేను ఆటోబయోగ్రఫీ రాసిసిన. ఆ చదువు అది ఎట్లా చెప్తాం అబ్బా, ఒక మాటలు తేల్చేస్తే ప్రకృతి ప్రపంచం ఆధ్యాత్మికతకి ప్రాపంచిక విషయాలకు సంబంధం లేదు అని రూఢి అయింది నాకు. అదే ఈ ప్రాసెస్ టైం ఏమైనా పట్టిందా లేకపోతే పట్టింది? అయిందా? అయ్యా చాలా టైం పట్టింది.
టైం పట్టింది, టైం పట్టడానికి కాదు, అది స్ఫురించే టైము. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బాహుబలి సినిమా స్క్రిప్ట్ 2 ఏళ్ళు రాసిరంట, 2 ఏళ్ళు 3 ఏళ్ళు. నిజానికి అంత టైం పడుతుందా? ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇట్లా రాసుకుంటూ పోతే ఎంత 4-5 అవర్స్ లేదా 10 అవర్స్లో రాసేయచ్చు. సో స్క్రిప్ట్ రాయడానికి పట్టే సమయం 10 అవర్సే, కానీ అది ఏం రాయాలో తెలియడానికి 2 ఏళ్ళు పట్టింది. అట్లా నేను అర్థం చేసుకునే విషయం సెకండ్లోనే అర్థం చేసుకున్నా, కానీ ఆ సెకండ్లో అర్థం చేసుకోవాల్సిన దానికి 10 ఏళ్ళు పట్టింది ఏదైనా. ఈ ఆర్జీవి గారిని మీరు ఏ కోణంలో చూసారు సార్? ఆర్జీవి గారు నాకు ఇంట్రెస్ట్ లేదు అని మీద మీరు బుక్ కూడా రాశారు. ఊరికే అందరూ అనుకున్నారంటే ఈ ప్రపంచంలో కొంచెం ఆలోచింపజేస్తూ నిజాలు నిక్కచ్చిగా చెప్తూ అన్నీ తీసుకుంటున్నట్టే ఉంది, వదిలేస్తున్నట్టుంది. అదేమంటారు, అది మెరుపుతీగా అని ఉంటుంది అది. అట్లా ఉన్నట్టుండి లేనట్టుండి అట్లా ఈజ్ మేకింగ్ ద పీపుల్ థింక్. అట్లా రకరకాల ట్వీట్లు బ్యాక్ చేసినట్టే, నేను ఓడకాయ వేసినాక వేసాను ట్వీట్ చేశాను అంటాడు. డాక్టర్ సమరం గారితో అంటాడు, ఈ మధ్య మీరు చేశారా అని అడుగుతాడు. ఇప్పుడు మీకేం పని ఉందంటే నేను ఓడకాయ తాగాలంటాడు. ఇదంతా మళ్ళీ చూస్తుంటే ఒక గొప్ప సీన్. ఎప్పుడు సినిమాలు తీస్తున్నాడు మరి? ఇప్పుడు వీళ్ళంతా అసలు అంత గొప్ప గొప్ప మహానుభావులు వీళ్ళు ఏం చేస్తలేరు. ఆయన చూస్తే అన్ని పిచ్చి పనులు చేసినట్టుంది, బట్ సినిమా ఆఫ్టర్ సినిమా ఊరికే రాదు కదా. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే అతను ఒక నెలలో 5-6 గంటలు బయటకు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడి మిగతా 29 రోజులు మంచిగా పని చేసుకుంటున్నాడు. మనకి అనవసరంగా మేతేసిపోతున్నాడు. నేనంత పిచ్చోండి కాదు. వర్మ నా గురించి ఎట్లా ఆలోచించాడో నేను వర్మ గురించి కూడా ఆలోచించాను. వర్మ చేసే తప్పు అనుకో చట్టం ఉంది, చూసుకుంటుంది. ఒకవేళ ఆయన అనుచిత వ్యాఖ్యలు దైవం గురించి చేశాడు, మన హిందూ మతం గురించి చేశాడు అంటే వేరే మతాల గురించి చేసి చంపేస్తారు. అది తెలుసు అతనికి. మన దగ్గర కొంచెం టోలరెన్స్ ఉంటుంది. పోనీలే వర్మనే కదా. ఇంకోటి ఇది ఎట్లుంటుందంటే చాలామందికి మన గొప్పదనం తెలియక ఊరికి ఆవేశపడతారు. ఇప్పుడు నిన్నెవరో మాధవిలతో ఇంటర్వ్యూ చేస్తే ఇట్లా చేస్తే మీ పరువు పోతుంది అని ఎవరు పెడితే నేను ఇచ్చిన జవాబు ఏంటంటే, అసలు ఒక ఇంటర్వ్యూ చేస్తే పోయే పరువు నాకు ఎందుకు పోయా అసలు. సో మన హిందూ ధర్మము ఎంత స్ట్రాంగ్ అంటే ఎంతమంది క్రిటిసైజ్ చేసినా అది ఉండేది ఉంటుంది. అది మిగతావి ఎట్లా అంటే తుమ్మితో ఊడిపోయే ముక్కులు ఇవ్వడం అంటే పోతుంది. అది మనకు ఆ కర్మ బట్టలే ఒకరిని అననిస్తాం అంటేనే తెలుస్తుంది కదా వాడు ఏమంటున్నాడు. అనకుండా ఎట్లా తెలుస్తుంది? అందుకని అన్న తర్వాత అస్సలు స్పందించరు చూడు, అంటే అన్ని కరివేపాకు కంటే అధ్వానంగా చూసినట్టుగా అట్లా. అందుకని ఇది చాలా వైబ్రెంట్. మనం రకరకాల దిక్కుల నుంచి చూడాలి. సో యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా ఆ సినిమాల పట్ల తనకున్న కోర్ అండర్స్టాండింగ్ నేను రెస్పెక్ట్ ఇస్తా. అదేంది, జయాపజయాలకు అతీతంగా పనిచేస్తున్నాడు. ఒకప్పుడు రంగీలా లాంటి, సత్య లాంటి సినిమాలు తీసిన వాడు ఇప్పుడు అటర్ ఫ్లాప్ అయినా కూడా ఎక్కడ ముఖం మీద దాన్ని తీసుకోడు. నేను అది సినిమా అలాగే చేశాను, ఈ సినిమా అలాగే చేశాను, అది మీకు నచ్చింది, ఇది మీకు నచ్చలేదు అంతే. ఇది ప్యూర్ స్పిరిచువల్ యాంగిల్. మిగతా పర్సనల్ విషయాలు నాకు తెలియదు. నేను కొన్నిసార్లు కలిసినా మామూలుగా మీతో ఎట్లా మాట్లాడవచ్చు. నాకే ఎక్స్పెక్టేషన్ లేదు కదా. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా మ్యాక్స్ టీవీకి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నీకోసం చిన్న నేను ప్రతిరోజు పుస్తకాలు తీసుకుంటారు కదా, నా పుస్తకాలు ఎక్కడ అమెజాన్లో దొరకవు. ఇది నా జీవితకాల నిర్ణయం. పుస్తకం మీద ద బెస్ట్ సెల్లర్ అని రాయను జీవితంలో. మన సంఖ్యకు ప్రపంచానికి మళ్ళీ అది పుస్తకం రాసింది ఎక్కువ మందికి అమ్మకు దొబ్బాలని కాదు, కొంటారు, కానీ నిజంగా చదివే వాళ్ళు కొనుక్కోవాలని ఈ పుస్తకాలు రాస్తున్నాను, అలంకరణ కోసం కాదు. సో అట్లా ఎవరెవరు పుస్తకాలు తీసుకుంటారో వాళ్ళందరికీ పర్సనల్గా నేను సంతకం పెట్టి బొమ్మలేసి మరీ పంపిస్తాను. అంటే ఎన్ని పనులున్నా ఐ సైన్ ఎవ్రీ బుక్. ఇది జీవితకాల నిర్ణయం. అంటే పుస్తకం రాయడంతో పాటు అంటే ఆ సంతకం పెట్టి పంపడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నేను వదిలించుకోవట్లే పుస్తకాన్ని. నేను వ్యక్తిగతంగా వెళ్ళను కాబట్టి నన్ను సంతకంలో పంపిస్తాను వాళ్ళకి. సో దట్స్ హౌ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బిజినెస్, ఇట్స్ బియాండ్ బిజినెస్. అందుకని ముగించే ముందు చిన్న వైలిన్ వాయిస్తా. ఇదొకటి సంతకం పెట్టా. నరేష్. ఏం పేరు? సుబ్రహ్మణ్యమా? ఒకటి రాసినట్టుందా కదా? నరేషేనా?
ఇది రాగం మోహన. ఇందులో అందరికి తెలిసిన పాట గోపాలుడి. గోపాలుడి గోపమల మువా గోపాలుడి. చాలా సంతోషం. చాలా సో మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. సో మన ఉద్దేశం సెన్సేషనలిజం అవ్వకూడదు, చెడకూడదు. నేను ఒక చిన్న మాట చెప్తాను ముగించే ముందు. నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల ఎవ్వరు చూడకపోయినా అది మంచి పని. కానీ ఎవరో చూడాలని మనం అబద్ధాలు కపోల కల్పనలు జోడించి ఒకవేళ దానికి రెస్పాన్స్ వచ్చిందనుకో, అబద్ధానికి రెస్పాన్స్ వచ్చినట్టు నీకు కాదు. అందుకని ఈ జీవితంలో సక్సెస్ అవ్వడము, ఫెయిల్యూర్ అవ్వడం అనేది చాలా చిన్న విషయాలు. ఈ ఇంత పెద్ద ప్రపంచంలో ఉన్న 800 కోట్ల పైచిలుకు మానవ జాతికి నువ్వు సాటిస్ఫై చేయలేవు. చాలా పెద్ద పెద్ద ఆశ్రమాలు పెట్టుకొని పెద్ద ప్రాపగండా మిషనరీ రామోజీ ఫిల్మ్ సిటీ ఇంత ప్రాపగండా చేస్తే అది ప్రపంచానికి ఇద్దతుంది. అది నువ్వు ఎంత ట్రై చేస్తావు, ఎంత ప్రచారం చేస్తావు, ఎంత దమా ఖరాబ్ చేసుకుంటావు, ఎంత డబ్బు ఖర్చు పెడతావు, ఎంతమంది సెలబ్రిటీస్ దగ్గర కాళ్ళు పెట్టుకుంటావు. దిస్ ఈజ్ నాట్ లైఫ్. నువ్వు జస్ట్ నీలా ఉండు, నీ పని నువ్వు చేయి. ఇది సమస్త విశ్వానికి సంబంధించిన పనిగా అది గుర్తించబడదు. ఇప్పుడు నేను చేస్తున్నది ఏ ప్రాపగండ కాదు. ఇదే నా చివరి మీటింగ్ అయినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. నా పుస్తకం రేపటి నుంచి ఎవడు కొనకపోయినా నేను రాస్తాను. ఎవ్వరు ఉన్నా లేకపోయినా నేనున్నాను. నాకెవ్వరి మీద ద్వేషం లేదు, మమకారం లేదు. నా పని నాకుంది. ఒక కుక్క పని కుక్కకున్నట్టు నా పని నాకుంది. అది సాధ్యమైనంత వరకు చేస్తాను. చేయలేకపోతే ఏ బాధపడను, ఎవరిని బ్లేమ్ చేయను, వ్యవస్థని బ్లేమ్ చేయను, నన్ను నేను బ్లేమ్ చేసుకోను. లైఫ్ ఈజ్ జస్ట్ టు బీ. ఉండడమే జీవితం. అంతే. బాగుండడం బాగుండకపోవడం అంతా మనసాడే ఆట. అంత బాగానే ఉంది. గొప్ప పరిచయం. చాలా థ్యాంక్స్. ఎడం పక్క నీది కదా.